హరే కృష్ణ. ఈ అధ్యాయం పేరు అగో మాతాజీ చూపించేసింది. ప్రచేతసులకు నారదుని ఉపదేశం. నారదుడు ఏం ఉపదేశిస్తాడు చెప్పండి. ఉం? ఇది ఆబ్వియస్. నారదు ఆయన తల్లీనమై ఉంటారు కాబట్టి ఆయన భగవంతుడి గురించే ప్రచేతసులకు చెప్తారనమాట. ఎట్లయితే ఒక తాగుబోతు వ్యక్తి ఉంటాడు, అతను ఎప్పుడు మద్యం గురించి వెరైటీస్ గురించి మాట్లాడతాడు. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు అనేక రాజకీయాలు మన రాష్ట్రం సరిపోదు, జిల్లా సరిపోదు, దేశాలు ప్రపంచంలో రాజకీయాలు మాట్లాడరు. అంటే ఎవరికి ఎవరికి ఏదైతే ఆసక్తి ఉంటుందో ఆ విషయాల గురించి మనం మాట్లాడడం సర్వసాధారణం. బట్ నారదుల వారు ఏంటంటే ఆయన మొత్తం ఆయన జీవనమే భగవద్భక్తికి సమర్పించిన వారు. ఎక్కడికి వెళ్ళిన భక్తుల్ని ఆయన తయారు చేస్తుంటారు. భక్తులకు కావలసినటువంటి జ్ఞానాన్ని, సలహాల్ని, సందేశాన్ని కూడా అందిస్తుంటారు. కాబట్టి ప్రచేతసులకు ఎప్పుడైతే వాళ్ళు ఈ గృహస్థ జీవనం మీద విరక్తి కలిగి వాళ్ళు బయటికి వచ్చేస్తారో, వచ్చి వాళ్ళు ఈ జజాలముని అనే అతను తపస్సు చేసుకున్నటువంటి పశ్చిమ తీర సముద్రానికి ఆ ప్రదేశానికి వచ్చి యోగా ధ్యానంలో వాళ్ళు మగ్నమైన సమయంలో అప్పుడు నారదుల వారు అక్కడికి వస్తారనమాట. గురువుకు శిష్యుడి యొక్క అవసరం తెలుస్తుంది అనమాట. అందులో వీడు మామూలు శిష్యులు కాదు. ఇంతకుముందు కూడా మనం చదువుకున్నాం. మొట్టమొదట తనంతన తనే వచ్చి పరమ వైష్ణవుడైన శివుడు వాళ్ళకు జ్ఞానబోధ చేశారు. తర్వాత వీళ్ళ తపం ధన్యమైనప్పుడు భగవంతుడితోటి వాళ్ళు ఆయన దర్శనము, ఆయనతోటి సంభాషించి ఆయనతో దీవెన తీసుకోగలిగారు. అటువంటి స్పెషల్ స్టూడెంట్స్ కాబట్టి నారదుల వారు మళ్ళా స్వయంగా వస్తారనమాట. నారదుల వారిని భగవంతుడు అని ఎందుకన్నారు మాతాజీ? అది ఎంత మటుకు సబబు? మరి భగవాన్ అని ఆయన సంబోధించొచ్చా? అంటే ఎప్పుడో నారాయణ నారాయణ అంటారు మాతాజీ. నిరంతరము భగవాన్ నామాన్ని పలుకుతూ ఉంటారు, ఆయన లీలల్ని కీర్తిస్తూ ఉంటారు కాబట్టి ఆయన భగవాన్ అంటారు. అందులో అంశావతారం కూడాను భగవంతుడికి. యా, థ్యాంక్ యూ మాతాజీ. ఇదే శ్లోకంలో సకారమైనటువంటి భగవత్ రూపార్చన గురించి కూడా శ్రీల ప్రభుపాదుల వారు మనకు ప్రత్యేకంగా చెప్పారు. తర్వాత నారదుడు రాగానే వాళ్ళు ఏం చేశారు ప్రచేతసులు? వాళ్ళు ఆయన పట్టించుకోకుండా వాళ్ళ ధ్యానంలో వాళ్ళు ఉన్నారా? లేదు మాతాజీ, లేచి నిలబడి ఆయన్ని సాధారణంగా కరెక్ట్, తగిన విధంగా ఆయన ఆహ్వానించారు. ఒక గొప్ప వ్యక్తిని ఆహ్వానించకుండా ఒక వ్యక్తి ప్రవర్తించినందుకు అతను ఆచార్య స్థానంలో ఉన్నప్పటికీ కూడా అతను శిక్ష పొందాడు. గుర్తుందా అదెవరో? మాతాజీ రోమహర్షణ. వెరీ గుడ్ కమలముఖి మాతాజీ. ఎవరైనా రోమహర్షణముని? నాకు అంత ప్రాపర్ గుర్తులేదు మాతాజీ. బలరాముడు వెళ్ళేటప్పుడు అందరూ లేచి నించుంటే ఆయన నించోడు అనమాట. సో ఆయన్ని సూత గోస్వామి తండ్రి అని అదే చెప్పబోతున్నారు మాతాజీ. రోమహర్షిణి కదా ఈయన పేరు. సో అంటే ఎప్పుడైనా సరే అతను వ్యాసాసనంలో ఉన్నప్పటికీ కూడా పెద్ద అంటే అనుభవంలో, జ్ఞానంలో ఎక్కువైన వాళ్ళు వస్తే మనం వాళ్ళకు తగినటువంటి రీతిలో సత్కరించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాస భగవానుడు పిల్లలకు భాగవతం చెప్తున్నారు అనుకోండి. శుకదేవ మహర్షి వస్తే నా కొడుకే కదా అని అతన్ని నెగ్లెక్ట్ చేయక్కర్లేదు. భాగవతోత్తముడు కాబట్టి అతని ఆధారంగా పిలిచి ఆహ్వానించాలి. అంటే ఈ రకంగా ఒక వ్యక్తి ఒక గురువుని కానీ, ఒక జ్ఞానిని కానీ, ఒక సన్యాసిని కానీ ఎలా ఆదరించాలి అనే విషయం మనకు ఈ శ్లోకాల ద్వారా తెలుస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళు యోగా చేసింది కేవలం భగవంతుని యొక్క ధ్యానంలో ఉండేందుకే, భగవంతుని తెలుసుకునేందుకే వాళ్ళ యోగంలో ఉన్నారన్న విషయాన్ని మనకు తెలుసుకోవడం జరిగింది అనమాట. తర్వాత వాళ్ళు నారదుని ఏం చేశారు? ఫస్ట్ పరామర్శించారు. ప్రయాణం బాగైందా అని ముందు అడిగి మా ఇచ్చాపాటి కొంచెం మాట్లాడుతూ మీరు ఇక్కడికి రావడం మా అదృష్టము. ఎట్లయితే పరీక్షితుల వారు శుకదేవ గోస్వామి తనంతల తను వచ్చినప్పుడు ఏ రకంగా ఆనందించారో అదే రకంగా ఇక్కడ ప్రచేతసులు కూడా
నారదుడు వీళ్ళు ఆహ్వానించలేదు, ఆయన తలుచుకోలేదు, కానీ తనంతట తనే అక్కడ ప్రకటమైనందువల్ల వాళ్ళు చాలా సంతోషపడతారు. నారదుడు ఎక్కడ పడితే అక్కడికానే వెళ్ళరు. ఎక్కడైతే భక్తికి అనుకూలమైన వాతావరణం ఉంటుందో, ఎక్కడైతే భక్తులు ఉంటారో ఆయన అక్కడికే వెళ్తారనమాట. అక్కడ ఒక చక్కటి పోలిక చెప్పారు నారదుడు రాకతోటి ప్రచేతసలు. గుర్తుందా మీకు అది? మధ్యలో 2 రోజులు గ్యాప్ వచ్చేసింది కదా. హరే కృష్ణ. సారీ మాతాజీ, ఒక్కసారి క్వశ్చన్ అడిగాను. నారదుల వారి రాకను వాళ్ళు దేంతో పోల్చారు? అగో శ్లోకం చూపిస్తుంది మేడం. ఆ, సూర్యుని నా సూర్యుడు రాకతో పోల్చారు. సూర్యుడు రాకతో పోల్చారు నారదుడు రాక. అంటే ఎందుకు అట్లా చెప్పారు అంటే, సూర్యుడు వస్తే ఎట్లయితే చీకటి పారదోలబడుతుందో, నారదుల వంటి గొప్ప జ్ఞానుల వల్ల అజ్ఞానం అనే అంధకారం కూడా పారద్రోలబడుతుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు సూర్యునితోటి పోల్చారనమాట. తర్వాత శిలా ప్రభుపాద ఏమన్నారంటే ఆ ఈ అంధకారం గురించి సిటీస్లలో ఎలా ఉంటుంది వాటి గురించి అని చెప్పడం జరిగింది అనమాట. రాత్రిపూట అక్కడ ఎక్కువ జనసంచారం ఉండదు. ఎందుకు అంటే అంధకారం అంటే ఈ భయాలు ఎక్కువ ఉంటాయి, చోర ప్రవృత్తి, జార ప్రవృత్తి ఇవంతా ఎక్కువగా ఉండే సమయం అది అని చెప్తారనమాట. చెప్తూ అటువంటి ఆ ప్రదేశాలు నివసించేవాడు వెలుతురులో చాలా ధైర్యంగా కంఫర్టబుల్ గా అతను ఏ రకంగా జీవించగలడో అదే రకంగా ఈ జ్ఞానుల యొక్క బోధన వల్ల మనలో ఉన్న అంధకారం పోవడం వల్ల మనము ప్రశాంతంగా జీవించవచ్చు అని చెప్తున్నారు అనమాట. దాదా ఈ నారదముని ఏంటి అంటే అతను గొప్ప జ్ఞాని, గొప్ప భాగవతోత్తముడు. అటువంటి వాళ్ళ సమీపంలో ఉంటే మనకు కలిగే ఆందోళనలు, మనకుండే భయాలన్నీ కూడా అది మనం మళ్ళా వెనుకపోతే సూర్యుని రాకతో అంధకారం పటాపంచలేనట్టు మనకు కూడా అటువంటి ఒక ధైర్యం లభిస్తుంది అనమాట. తర్వాత ఏం చెప్పారు అంటే నారదుల వారు ఎప్పుడైతే వాళ్ళు తన్ని సవినయంగా సాదరంగా ఆహ్వానించి నారదుడి నుంచి అనేక జ్ఞాన విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తిని వాళ్ళు వ్యక్తపరిచారో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే నారదుని మెల్లగా వీళ్లకు భగవంతుడి గురించి చెప్పడం మొదలు పెడతారనమాట. ఎందుకంటే ఈ ప్రచేతలు వాళ్ళను వాళ్ళు ఏ రకంగా చెప్పుకున్నారు, వాళ్ళకి ఎందుకు జ్ఞానబోధ కావాలని అన్నారు. ఆల్రెడీ 2 సార్లు జ్ఞానబోధ జరిగింది, మళ్ళా ఎందుకు నారదుల ద్వారా వాళ్ళు జవాబులు కోరుకుంటున్నారు? భగవంతుడిది మర్చిపోయాము అనేసి వాళ్ళు అంటున్నారు మాతాజీ. ఎందుకు మర్చిపోయారట? గృహస్థ అని మాతాజీ ఇక్కడ పెట్టారు. గృహస్థుడు అది మాతాజీ మీకు చాలా హెల్ప్ చేస్తుంది కరెక్ట్ పెట్టి. నేనేమో చూడకుండా అడగాలనుకుంటున్నా కానీ మాతాజీ మీరంటే చాలా ప్రేమ. కాదు రసరాణి. అయితే ఈ గృహ ఆసక్తులు అంటే ఎప్పుడైతే గృహస్థ జీవనంలో ఉంటారో ఈ సంసారం అనే సాగరం నుండి మనము వాటి మీద ఆసక్తులుండి ఈ భగవంతుని చింతన మర్చిపోయే అవకాశం మనలాంటి సామాన్యులకు ఉండొచ్చు. కానీ ఇంత గొప్ప భక్తులు వాళ్ళు కూడా ఎందుకు అట్లా అంటున్నారు అంటే ప్రతి స్టేజ్ లో కూడా మాయ యొక్క ప్రభావం అటాక్ అయ్యే అవకాశం ఉంది. మాతాజీ మీరు చాలా సీనియర్, మీరు చాలా డివోటీస్, అక్కడ ఏమీ లేదు, ఒక్క క్షణం చాలు మాయ ఒక ప్రభావం మన మీద పడితే అంత ఎత్తు నుంచి డబాను కింద పడిపోతాం. విశ్వామిత్రుడు చూడండి అంత గొప్ప తపస్సు చేశారని, ఏమైంది లాస్ట్ కు ఆ తపోభంగం జరిగింది. ఈ రకంగా ఇంకా మన సబరముని అది కూడా వింటాం. ఇవన్నీ ఏంటి అంటే ఎంత మనం చాలా మనం ఇంద్రియ నిగ్రహం ఉంది అనుకున్నప్పటికీ కూడా ఈ మనకు తెలియకుండానే కొన్నిసార్లు అది మన మీద ఈ మాయ యొక్క ప్రభావం వల్ల మనం లొంగిపోయే అవకాశము సమయం రావచ్చు. ఇంద్రియాలకు మనం స్వామిగా దాసులు అయిపోతాం. అందుకని ఈ భగవంతుని ఆదేశాలు మర్చిపోయామేమో అని వీళ్ళు నారదుల వారిని అడుగుతున్నారనమాట, జ్ఞానభిక్ష పెట్టమని. ఈ గృహస్థ జీవితంలో ఎంత సుఖమున్నా కూడా
సోకాల్డ్ సుఖం ఉన్నప్పటికీ కూడా దాంట్లో నుంచి బయటికి వచ్చి మనము భగవత్ అన్వేషణ చేసి భక్తిలో ముందుకు పోకపోతే ఏ సమయంలో అయినా జారిపడిపోయే అవకాశం ఉంది అన్నమాట. అందుకని ఈ మనం ఏంటంటే గృహస్థ జీవనం ఎవరికైతే ఈ గృహస్థాశ్రమాలు ఉన్న వాడికి అనుమతి ఇవ్వబడినప్పటికీ కూడా దాన్ని యుక్తాహార విహారస్య తగినంతగానే దాన్ని మనము వినియోగించుకోవాలి. ఇంకా దాన్ని దాటి ఇంద్రియ భోగాలు కనుక ఎప్పుడైతే దాసులం అవుతామో అప్పుడు మన మెయిన్ పర్పస్ ఏదైతే భగవద్ ధ్యానం చేయాలో ప్రతి ఈ మనుష్య జన్మ నెక్స్ట్ శ్లోకాలు వస్తున్నాయి. మనుష్య జన్మ యొక్క పరమార్థం ఏంటి అంటే భగవంతుని భక్తి చేయడం. అది మనం మర్చిపోతాము. ఈ కుటుంబ జీవనం మీద ఆసక్తి, భార్య పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల, ఇంటి పట్ల, ఇంట్లో ఉండే కుక్కల పట్ల, చెట్ల పట్ల, ఇవన్నీ మనందరికీ తెలుసు. నేను మాట్లాడుతున్నా నాలో ఉండే ఆసక్తులు, నాకుండే అటాచ్మెంట్స్ నాకు తెలుసు. అంటే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు మనం దేనికి ఎక్కువ అటాచ్ అయి ఉంటామో. ఈ రకంగా మనకు తెలియకుండానే ఈ కుటుంబ జీవితంలో బంధాలు మనకు కాళ్ళకు బేడీలు వేస్తాయి అనమాట. అందుకని ప్రచేత సేవన కట్టి అనేక వేళ్ళు ఉన్నారు కదా వాళ్ళు గృహస్థ జీవితంలో 10,000 సంవత్సరాలకు పైగా అని చెప్పారు మనకు స్టార్టింగ్ లో. సుమారు 1,00,000 సంవత్సరాలు గృహస్థ జీవనం గడిపారు కాబట్టి ఆ ప్రభావం వాళ్ళ మీద ఉందేమో అని చెప్పి మా పొరపాటు. మేము తొందరగా ఈ గృహస్థ జీవనాన్ని వదిలిపెట్టి బయటికి రాలేదు కాబట్టి ఇప్పుడు మీరు మాకు జ్ఞానబోధి చేయండి అని అతను అడుగుతారు అనమాట. ఈ 7వ శ్లోకంలో ఏంటంటే ఒక గురువు ఒక దయ కోసము, తర్వాత జ్ఞానభిక్ష దివ్య జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి అని ఇక్కడ అడగడం మనం 7వ శ్లోకంలో చూస్తాం అనమాట. ఎందుకు అంటే మనలో ఉండే ఈ అంధకారం, అజ్ఞానం అనే అంధకారం మనం బయటికి వెళ్ళాలి అంటే గురువు వల్ల, జ్ఞానుల వల్ల ఇచ్చే దీపం ఉంటుంది కదా, ఏంటి అజ్ఞానతిమిందస్య జ్ఞానాంజనశిలాక. ఆ జ్ఞాన దీపం అనేది వాళ్ళ ద్వారానే ప్రకాశింపబడడం వల్ల మనలో ఉండే అజ్ఞాన అంధకారం ఏంటి, అజ్ఞాలు, మోహము, లోభము, కామము, మదము, మాత్సర్యం అనేక ఉన్నాయి కదా గుణాలు, గ్రేట్ క్వాలిటీస్. ఇవన్నీ కూడా మనకు అజ్ఞానం అనమాట. అజ్ఞానం అనే అంధకారంలో ఉంచే రకరకాలైనటువంటి పరిస్థితులు. అవన్నిటిని కూడా ఈ ఆచార్యుని దయ వల్ల, ఒక భాగవతుని దయ వల్ల మనకు సాధ్యమవుతుంది. అవి బయటపడాలంటే ఎట్లా వస్తుంది అంటే వాళ్ళని ఆశ్రయించి వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే సంపార్జించుకుంటామో అప్పుడు మనం మెల్లగా వీటి నుంచి బయటకు వస్తాం. అందుకనే నిత్య జీవితంలో ఎప్పుడైనా మనకు ఒక సాధు సంగతి కలిగితే, ఎప్పుడైనా ఒక గొప్ప భక్తుడిని, ఒక సాధువుని కలిసే పరిస్థితి వస్తే ఆధ్యాత్మికపరమైనటువంటి ప్రశ్నలు అడగాలి, ఆధ్యాత్మికమైన సంబంధించినటువంటి సందేశాలు, గైడెన్స్ అడగాలి, కానీ భౌతిక విషయాలు మనము అడగకూడదు. అది ఈ విషయాన్ని మనకు శిలా ప్రభుపాదుల వారు కూడా చెప్పారు. ఇక్కడ వీళ్ళేమన్నారు, ఆ అవిద్య అనే దాన్ని మేము దాటేందుకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని మాకు ఇవ్వండి అని అడుగుతారనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు ఈ రకంగా అడిగారో అప్పుడు నారద వారు ఏంటి అంటే సంతోషిస్తారు. ఒక గురువు శిష్యుడు సరి అయిన ప్రశ్నలు అడిగితే, శిష్యు యొక్క యాటిట్యూడ్, ప్రవర్తన సరి అయిన విధానంగా ఉంటే అతను చాలా ఆనందిస్తాడనమాట. ఇక్కడ 8వ శ్లోకంలో నారదుని గురించి మనం ఇంతకుముందు అడిగాం కదా, భగవాన్ అని ఎందుకంటారు అనేసి. ఎందుకు నారదుడు గొప్పవాడు అంటే అతను ఎప్పుడు మాతాజీ చెప్పినట్టు ఎప్పుడు భగవంతుని గురించి తలుచుకుంటూ ఉంటారు. తర్వాత ఆయన ఏంటి అంటే భగవంతుని ఆలోచనలతో ఉంటూ భగవంతుని తనలో నిలుపుకుంటాడనమాట. అందుకనే ఆయనను నారదుని భగవాన్ నారద అని చెప్పారు. దీంట్లో లాస్ట్లో విషయాన్ని మనకు ఒకసారి ఏం చెప్పారంటే శిలా ప్రభుపాదుల వారు అట్లా అనగానే అతను భగవంతుడు అయినట్టు కాదు, నిజంగా భగవంతుడు కాదు. భగవంతుని యొక్క లక్షణాలు ఎప్పుడు మనలోనే అతను భగవంతుని పెట్టుకుంటే ఆ లక్షణాలు కూడా మనకు ఆపాదిస్తాయి. అంతెందుకు మాతాజీ, మన ఇండియాలో మనం చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం, మల్లెపూల మాల వస్తే దాన్ని ఒక ధోతి బట్టలోనో పల్చటి కర్చీఫ్లోనో చుట్టి కొంచెం నీళ్లు చల్లి పెట్టేవాళ్ళం. తెల్లారా బట్ట చూస్తే ఏంటి వాసన ఎట్లుంటుంది, అది
మల్లెపూల వాసన దానికి కూడా అంటుకుంటుంది కదా. అట్లా మామూలు పూల వాసన వస్త్రానికి చుట్టుకుంటే స్వయంగా భగవంతుడు మనలో ఉంటే ఆయనకున్నటువంటి సంపదలు ఇంతో అంతో మనకు రావా? అందుకని చెప్తున్నారన్నమాట. సర్వైశ్వర్య పూర్ణుడైన భగవంతుని ఎప్పుడూ మనసులో నిలుపుకున్నటువంటి వాళ్ళు భక్తులు ఏంటంటే వాళ్ళు కూడా ఐశ్వర్యాన్ని పొంది ఉంటారు కాబట్టి భగవాన్ అని అనొచ్చు. ఇక్కడ లాస్ట్ చక్కటి పాయింట్ చెప్పారు మహారాజ్ శిల ప్రభుపాద గారు. ఎవరో ఒకళ్ళు వాళ్ళకు వాళ్ళు కపట సన్యాసులు కానీ బూటకం వ్యక్తులు కానీ భగవంతుడిగా వాళ్ళని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే, అంటే వాళ్ళని వాళ్ళు భగవంతుడిగా ప్రకటించుకుంటే మనం గుడ్డిగా అది విశ్వసించకుండా 2 విషయాలను మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఒకటి ఏంటంటే భగవంతుడు అని అంటున్నాడు కదా, భగవంతుడిలో ఉండే ఈ 6 ఐశ్వర్యాలు కూడా అతనిలో ఉండాలి. లేకపోతే ఆ అన్ని ఐశ్వర్యాలు కలిగినటువంటి ఆ స్వామిని ఎప్పుడు హృదయంలో పెట్టుకొని ఉండాలి. ఈ 2 కండిషన్లతోనే భగవంతుడు కాక ఇంకెవరినైనా భగవాన్ అని మనము సంబోధించవచ్చు. బ్రహ్మ గురించి భగవాన్ అని వస్తుంది కొన్నిసార్లు శ్రీమద్ భాగవతంలో. శివుణ్ణి అంటారు, నారదుని అంటారు. ఈ ముగ్గురులో మనం వాళ్ళని ప్రశ్నించక్కర్లేదు. ఎప్పుడు భగవంతుణ్ణి ధ్యానిస్తూ, శివుడైతే ఆయన ధ్యానం ఎప్పుడు భగవంతుడి మీద ఉంటుంది. నారదుడు ఎప్పుడు భగవన్ నామాన్ని చెప్పిస్తుంటారు. బ్రహ్మ ఆయన చేసే ప్రతి సృష్టికి ప్రతి దానికి కూడా భగవంతుడి మీదనే ఆధారపడి ఉంటాడు. చెప్పారు కూడా, నా సొంతంగా నేను ఏం చేయట్లేదు, నువ్వు ఇచ్చిన శక్తితోనే నేను ఈ సృష్టిని నిర్మిస్తున్నాను అంటే వాళ్ళంతా భగవంతుని కంప్లీట్ శరణాగతి పొందిన వాళ్ళు కాబట్టి వాళ్ళను భగవాన్ అనొచ్చు. కానీ ఎవరిని పడితే వాళ్ళు భగవాన్ అని చెప్పుకున్నా మనం ఆమోదించలేము. మాకు చూపేయండి, ఐడెంటిటీ చూపేయండి, ఎట్లా నువ్వు భగవంతుడైనావు. మనం ఇంకెవరైనా అడిగితే మీరు ఎట్లా అతన్ని భగవంతుడు అంటున్నారు, ఇవన్నీ లక్షణాలు ఉన్నాయా అని మనము నిలదీసి అడగచ్చు. ఎట్లా, ఎందుకు అంటే ఈ శాస్త్రం ఇచ్చినటువంటి శక్తితో జ్ఞాన చక్షుతో మనము ఆ భేదాన్ని మనము చూసుకోవచ్చు. సో ఈరోజు శ్లోకం నారదుడు చెప్పడం మొదలు పెడతాడు అన్నమాట. ఈ 9 నుంచి 14 శ్లోకాలు, ఫస్ట్ 1 నుంచి 8 శ్లోకాలు ఏంటంటే ప్రచేతసలు ఇంటి నుంచి బయటికి వచ్చేయడం, వైరాగ్యం భావనతోటి, తర్వాత యోగాభ్యాసం చేయడం, నారదుడు వెళ్ళడం, ఆయన తగిన రీతితో సత్కరించడం, తర్వాత అతన్ని జ్ఞానబోధ చేయమని వాళ్ళు ప్రాధేయపడ్డం. అదంతా 8 శ్లోకాల్లో అయితే 9వ శ్లోకం నుంచి 14 శ్లోకాల దాకా భక్తి గురించి, ఎందుకు భక్తి యొక్క ప్రాముఖ్యత, ఎందుకు భక్తి చేయాలనే విషయాన్ని నారదుల వారు చాలా చక్కగా చెప్తారు. అది ప్రచేతసులే కాదు, మనందరికీ కూడా చాలా ముఖ్యమైనది అనమాట. నారదువాచ తజ్జన్మతాని కర్మాణి తదాయుస్తన్మనోవచః నృణాం ఏన హి విశ్వాత్మా సేవ్యతే హరిరీశ్వరః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి అమ్మా. నారద ఉవాచ తజ్జన్మతాని కర్మాణి తదాయుస్తన్మనోవచః నృణాం ఏన హి విశ్వాత్మా సేవ్యతే హరిరీశ్వరః. నారద ముని పలికెను, పరమనియామకుడు శ్రీహరి భక్తిలో నెలకొనుటకే జన్మించినప్పుడు మనుషుని జన్మము, కర్మము, ఆయువు, మనస్సు, వాక్కు నిజముగా పరిపూర్ణములగును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అంటే మనకి ఈ వచ్చే శ్లోకా పరంపర అన్నిట్లో కూడా అసలు దేనికి పరిపూర్ణత వస్తుంది, దేని వల్ల పరిపూర్ణత వస్తుంది అనేదాన్ని భక్తి వల్లనే పరిపూర్ణత వస్తుందని చెప్తారంట. ప్రతిదీ కూడా ఆ దిశగానే ఆయన మార్గదర్శకత్వం చేస్తారు. సో మనం ఏంటంటే మనందరికీ సృష్టికర్త అయినవాడు, నియామకుడు, ఈశ్వరుడైంది భగవంతుడు. ఆయన భక్తిలోనే మనము ఉండాలి. అది చేసినప్పుడే మన మనిషి జన్మ సార్థకం అవుతుంది అని చెప్పారు అనమాట. ఆ జన్మము, కర్మం అంటే మనం ఏ చేసిన పనులన్నీ కూడా. ఆయువు, నీకు ఇంత ఆయుష్ ఉంది, ఎన్ని ఏళ్ళు బతికినా చెట్లలాగా బతికుంటే ఏం లాభం లేదు కదా. ఆ మనకిచ్చినటువంటి జీవితాన్ని భగవద్భక్తికి మనం ఉపయోగిస్తే ఆ ఆయువుకు ఒక సార్థకత ఉంటుంది. మనస్సు, వాకు, భగవంతుని ఎప్పుడు మన చింతనను భగవంతుని మీదే పెట్టుకోవాలి, భగవంతుడి గురించే మాట్లాడాలి. ఇవన్నీ చేస్తేనే మన జీవితం పరిపూర్ణం అవుతుంది. ఇది ఫస్ట్ విషయం మనకు నారదుల వారు చెప్పింది అనమాట. దీంట్లో రుణం అనే పదము ఇంపార్టెంట్ అని శిల ప్రభుపాద చెప్తున్నారు. ఎందుకంటే
ఈ సృష్టిలో కేవలం మనుషులే కాదు, అనేక 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 జీవరాశులు జీవితాన్ని తీసుకున్నాయి. కానీ నారదముని ఎందుకు ఈ నృణం అనే విషయం ఎందుకు చెప్తున్నారు అంటే, అన్ని జన్మల కంటే ఉత్కృష్టమైనది, ఉచ్చిష్టమైనది, తర్వాత ఒక పరమార్థం ఉన్నది ఎవరికంటే మానవ జన్మకే అన్నమాట. ఆ మానవులు కూడా 2 రకాలు ఉంటారని మనకి శిలా ప్రభుపాద చెప్తున్నారు. కొందరు ఏంటంటే భగవంతుణ్ణి తలుచుకునేవాళ్ళు, భగవంతుణ్ణి ఆరాధించేవాళ్ళు, తర్వాత ఆధ్యాత్మికతతో స్పిరిచువాలిటీ తోటి జీవితాన్ని ముందుకు సాగించుకునే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ జీవితం సార్థకమైనట్టు. ఎందుకు అంటే మన వేదాలు కానీ స్మృతులు కానీ మన పూర్వులు పెద్దలు చెప్పింది ఏంటంటే ఒక మానవ జన్మకు భగవంతుని సేవని అన్నిట్లో పరమార్థమైందని. అది చేసిన వాడు ఏంటంటే లైఫ్లో సక్సెస్ అయినట్టు. కానీ ఎవరైతే ఈ భక్తిలో నెలకొనరో, ముఖ్యంగా ఏంటి ఈ జంతువులు, అతని జంతువులు అంటే మరి కొన్ని జంతువులు భక్తి చేశాయి కదా, గజేంద్రుడు చేశాడు కదా, లేకపోతే చైతన్య చరితామృతలో ఆ కుక్క గురించి విన్నాం కదా. ఇన్ జనరల్ కొన్ని స్పెషల్ కేసెస్ వదిలేయండి. సామాన్యంగా మిగతా జంతువులు అవి వాటికి ఎందుకంటే వాటి యొక్క చింతన అధికమైంది కాదు, ఉన్నతమైంది కాదు మానవ జన్మకున్నట్టు. కాబట్టి అవి భక్తిని చేయవు. కాబట్టి వాటిని నృణం అన్నారు. ఎవరైతే ఈ మానవ సంఘంలో ఉండి మనుష్య జన్మ పొంది వాళ్ళు కూడా భక్తిని చెయ్యరో అటువంటి వాళ్ళని కూడా నృణం అనే పదం ద్వారా సూచించడం జరిగింది. ఈ నృణం అని చదువుతుంటే నాకు అరే ఇంకెక్కడో వచ్చింది తలకాయ బద్దలు కొట్టుకుంటున్నా. ఎవరికైనా గుర్తుందా ఈ నృణం అన్న పదంతో ఒక శ్లోకం భాగవతంలో చదువుకున్నా? హరే కృష్ణ. యా, శ్రోతవ్యాధిని రాజేంద్ర. యా, దాంట్లో వ్యాధిని రాజేంద్ర నృణాం సంతి సహస్రశ. నాకు నృణాం సంతి సహస్రశ అన్న పదం వస్తుంది, స్టార్టింగ్ రావట్లేదు, ఎండింగ్ రావట్లేదు. చాలా తలబద్దలు కొట్టుకున్నా. లాస్ట్కు అది నాకు ముందు ఆ శ్లోకం ప్రకటితమైంది. దాంట్లో ఏం చెప్పారంటే, సామాన్యంగా ఎవరైతే భౌతికంగా ఈ భౌతిక కార్యకలాపాల్లో మునిగిపోతారో వాళ్ళు ఏంటంటే అత్యధికమైన పరమ సత్యాన్ని తెలుసుకోవాలి అనే ధ్యాస వాళ్ళు ఉండదు. వాళ్ళు కళ్ళున్న అందులు అనమాట. వాళ్ళకి ఏంటంటే ఈ మానవ సొసైటీలో, మానవ సమాజంలో ఎన్నో విషయాల గురించి మాట్లాడేందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ భగవత్ విషయాల పట్ల, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి ఉండదు. అది చెప్తున్నారు. శ్రోతవ్యాధిని రాజేంద్ర నృణాం సంతి సహస్రశః అపశ్యతాం ఆత్మతత్వం. ఆత్మతత్వం తెలుసుకోవాలన్న జ్ఞానం, ఆసక్తి వాళ్ళలో ఉండదు. గృహేషు గృహమేదినా, ఇది గృహమేదులు చేసే పని. వాడికి ఎంతసేపు పక్కన పనికిరాని విషయాలన్నిటి మీద ఆసక్తి ఉంటుంది. స్పోర్ట్స్ కావాలి, పాలిటిక్స్ కావాలి, ఎకానమీ కావాలి, ఎన్నెన్నో కావాలి. కానీ భగవంతుడి గురించి తెలుసుకుందాము అన్న విషయాలు ఆసక్తి ఉండదు. చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అన్న ఇచ్చ కూడా వాళ్ళకు ఉండదు అనమాట. సో అటువంటి వాళ్ళను ఈ నృణం అన్న పదంతో ఇందులో సూచించడం జరిగింది. అండ్ సెకండ్ ఇంకోటి కూడా ఉంది మాతాజీ, 11th cantoలో 5th chapter ఏంటా శ్లోకం? 41 శ్లోక కూడా ఉంది మాతాజీ. ఏంటా శ్లోకం? దేవర్షి భూతాప నృణాం పితృణాం. ఈ నృణం అంటే మనకు మానవుల యొక్క అన్నారు, అవును కానీ శిలా ప్రభుపాద దానికి ఇంకొక అడుగు ముందుగా వేసి పరపోట్లో ఎవరైతే భక్తియుత సేవలు చేయరో అటువంటి నార్మల్ వాళ్ళు, ఆర్డినరీ ఎందుకంటే పీపుల్ అని ఇచ్చారు మాతాజీ శ్లోకాలు. సామాన్య జీవులు, సామాన్య జీవులు. యా, అంటే వాళ్ళకి వీటి మీద ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి లేదనమాట అని చెప్పుకుంటూ, అసలు ఎందుకు అంటే పుట్టిన ప్రతి జీవికి, మనిషికి, మానుష జన్మం ఎత్తిన ప్రతి వాళ్లకు భగవద్భక్తి కంపల్సరీ. వాడు ధనవంతుడు, ఆ పేదవాడ, పొడుగా, పొట్ట, లావా, సన్నమ్మ, ముసల, ముతక, ఆడ, మొగ, ఆ వ్యత్యాసమే లేదు. మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకు ఏంటి అంటే భగవంతుణ్ణి సేవించాలి. ఎందుకంటే ఏకలే ఈశ్వర కృష్ణ ఆరసభృత్య, మనందరం ఆయన సేవించాలి, ఆయనకి భక్తి చేయాలి. మనకి ఎవరికి ఏ డ్యూటీలు ఉన్నప్పటికీ కూడా శిలా ప్రభుపాద అదే చెప్తున్నారు. అనేకమైన భౌతిక ఉపాధులు అంటే వివిధ వృత్తులు మనం ఉన్నప్పటికీ కూడా మనం ఏంటంటే ఏది చేసినా భగవంతుణ్ణి దృష్టిలో పెట్టుకొని, భగవంతుణ్ణి సెంటర్గా పెట్టుకొని, కేంద్రంగా పెట్టుకొని మన ఒక
వృత్తుల్ని ఎట్లా వండుతుంటే భగవంతుడి కోసం వండుతున్నాం. తర్వాత సంపాదిస్తున్న వాళ్ళు నేను చేస్తున్న ఈ విత్త సముపార్జన అంతా భగవంతుని కోసం వినియోగిస్తా. అట్లా ఆ భావంతో చేస్తూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కర్మల్ని ఆచరించాలని చెప్తూ శిలా ప్రభుపాద ఏమన్నారంటే, నేటి సమాజాన్ని ఏంటంటే ఈ భగవంతుడి కోసం జీవించడం, భగవంతుడి కోసం సేవ చేయడం అనేది పక్క పెట్టి వాళ్ళు ఆర్థికంగా ఎట్లా మనం ప్రోగ్రెస్ అవుతాము, ఈ అగ్రరాజ్యాలని చెప్తాం కదా, అగ్రరాజ్యాలన్నిట్లో కూడా వాళ్ళు ఈ భౌతిక విషయాలకు ఇచ్చే ప్రాధాన్యత ఆధ్యాత్మికతకి ఇవ్వరు. అందుకే శిలా ప్రభుపాద గుర్తున్న జీవికోసారి కూడా చెప్పారు, మన దగ్గర ఉన్న బలం ఆధ్యాత్మిక బలం, వాళ్ళ దగ్గర ఉంది ఆర్థిక బలం. అందుకే పరస్పర సహకారంతో ముందుకు వెళ్ళాలి. ఏ రకంగా అయితే గుట్టివాడు కుంటివాడు కలిసి ముందుకు వెళ్తాడో అదే రకంగా వెళ్ళాలని మనకు చెప్తున్నారు అనమాట. వీళ్ళు ఆ భగవత్ చైతన్యాన్ని వదిలిపెట్టారు. చెప్తుంటే నాకు గుర్తుకొచ్చింది ఈ మన ఫస్ట్ భారతదేశ నాగరికత, భారతదేశ సంస్కృతి ఎంత రిచ్ అంటే, అప్పుడు పలు దేశాల నుంచి, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మన దేశం గురించి కామెంట్ చేసిందంటే వాళ్ళ భక్తి, వాళ్ళ సంస్కృతి చాలా స్ట్రాంగ్. భారతదేశాన్ని లొంగతీయాలి అంటే వాళ్ళ సంస్కృతిని మనము బలహీనపరచాలి. అదే జరిగింది. బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ అని మనకు భేదాలు పెట్టి, తర్వాత ఈ ఆధునిక విద్య వీటన్నిటి మనకు టీలు తాగడము మొదలైన కల్చర్ అంతా మొదలుపెట్టి స్లోగా మన ఆధ్యాత్మిక బలాన్ని వాళ్ళు నాశనం చేశారనమాట. అందువల్లనే ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. ముందు చాలా చాలా వృద్ధి చెందిన వాళ్ళము, ఆర్థికంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా చాలా రిచ్గా ఉండేవాళ్ళు పూర్వకాలంలో. ఇప్పుడు మటుకు అది ఎందుకు లేదు అంటే, మనకున్న మెయిన్ ఫోర్స్ ఆధ్యాత్మికత అనేది తగ్గిపోయింది. ఈ దేశంలో పుట్టిన వాళ్ళు కూడా భగవంతుని విశ్వసించకపోవడము, తర్వాత వేరే అన్య దేవతలను పూజించినా పర్వాలేదు, నేను దేవుడిని క్లెయిమ్ చేసుకునే వాళ్ళని పూజించడము, ఒక శాస్త్రాలకు విరుద్ధంగా మనం ప్రవర్తించేవన్నీ కారణంగా మనకు ఆ శక్తి తగ్గిపోయింది అనమాట. శిలా ప్రభుపాద అదే చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ మతస్థుడైనా వాళ్ళ మతాన్ని అనుసరించి ఆ ధర్మ నిర్వహణ చేసుకోవాలి. చేసుకున్నప్పుడే మనం చేసే కర్మలకు ఫలితము ఒక సక్సెస్ అనేది అవుతుంది. ఆ పనులు చేసినప్పుడే మన ఇంద్రియాలు కూడా, అంటే భగవంతుడి కోసం చేసే పనుల వల్లే మన ఇంద్రియాలు ధన్యమవుతాయి అని చెప్పారు. అమ్మ కొంచెం పైకి పెడతారు. ఎంత చక్కగా చెప్పారంటే, ఎప్పుడైనా సరే కృష్ణ భక్తి భావంలో అసలు ధర్మము అంటే ఏంటి అంటే, మన ధర్మం ఏంటంటే భగవంతుని పట్ల చైతన్యం పొంది ఉండడం అనమాట. ఆ భగవత్ చైతన్యం పొందడమే ధర్మం. దీంట్లో శిలా ప్రభుపాద ఏమన్నారంటే, ఎప్పుడైనా భగవంతుని పట్ల, కృష్ణుని పట్ల భక్తి అనేది కొంత వచ్చినా, కొద్ది టేస్ట్ వచ్చినా కూడా మన జన్మకు సాఫల్యం లభిస్తున్నట్టు అవుతుంది అని, ఎంత ఇంపార్టెంట్ భక్తి అనేది మన మానవ జీవితానికి చెప్పారనమాట. భగవంతుని సేవకు దారి తీసే ఏ కర్మలు, అంటే ఎటువంటి యాక్టివిటీ మనం చేసినా కూడా దానివల్ల మనకు జయమే సంప్రదిస్తుంది అనమాట. ఎందుకంటే భగవంతుని ఒక సేవలో మనం ఏది చేసినా మనకు అన్ని శుభప్రదము, జయప్రదం అవుతాయి అన్నమాట. దానికి ఇక్కడ చక్కగా చెప్పారు, భగవంతుని యొక్క సేవలో చేసే కర్మాలు అన్ని జయప్రదం అంటే సక్సెస్ అవుతాయి. భగవంతుని యొక్క అవగాహన, ఆయన్ని, ఆ పరమతత్వాన్ని, భగవత్ తత్వాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఇప్పుడు ఏంటంటే అది జ్ఞానము, నిజమైన జ్ఞానం అవుతుంది. అంతేగాని స్పెక్యులేషన్స్ అంటే దాని ఏమన్నారు, తాత్విక కల్పనలు, మనోవైకల్పనలు, ఇవన్నీ మెంటల్ స్పెక్యులేషన్స్ చేస్తే అది విజయవంతమైన జ్ఞానం కాదు. భగవంతుడి గురించి అయితే ఎప్పుడు తెలుసుకుంటామో, ఆ పరతత్వాన్ని తెలుసుకుంటామో, ఆ జ్ఞానము అది విజయమైన జ్ఞానం అన్నది. అదే రకంగా మన ఇంద్రియాలు భగవంతుడు ఇచ్చిన ఇంద్రియాన్ని భగవంతుడి కోసమే కనుక నియుక్తం చేస్తే అప్పుడు అది కూడా సక్సెస్ అవుతుంది. మొన్న కూడా మనం భక్తి రసామృత సింధులో నేర్చుకున్నాము, ఋషికేశ సేవనం భక్తి ఉత్తమ. అంతేగాక మన ఆంధ్రుల ప్రియతమ పోతన గారు, పోతన అంటే మీరు ఇక్కడ చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఎవరన్నా ఈ కమలాక్షు అర్చించు కరములు చెప్తారా అంటే ఎట్లా ఇంద్రియాల్ని భగవత్ సేవలు ఉపయోగిస్తే అది కరెక్ట్ గా ఉపయోగించుకున్నట్టు.
చక్కగా చెప్పారు పూతన గారు. అది ప్రహ్లాదుడు చెప్తాడనమాట. మాతాజీలు ఎవరైనా నోటికి వచ్చా? కొంచెం జయశ్రీ ట్రై మాతాజీ. చేస్తాను మాతాజీ. చేయండి అమ్మా, చేయండి. కమలాక్ష నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూపులు చూపులు, శేషసాయికి ముక్కు శిరము శిరము. యా. ఇంకా విష్ణు నాకడి నుంచు కుంభునీదవు చెప్పు. ఆహా, అప్పుడు విష్ణు విష్ణు నాకర్ణించు వీణులు వీణులు అని అప్పుడు వస్తున్న మధ్యలో ఒక్కసారి ఉండిపోయింది నో మాతాజీ. ప్రాబ్లం. లాస్ట్ నేను చెబుతా. విష్ణు నాకడి నుంచి వీణులు వీణులు, మధువైరి దవిలిన మనము మనము, భగవంతు వలవదు పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. అంటే ఈ రకంగా మనసేంద్రియాలన్నిటినీ కూడా భగవంతుని యొక్క సేవలో ఎప్పుడైతే నియుక్తం చేస్తామో అప్పుడు ఆ పరిపూర్ణత లభిస్తుంది మన జీవితానికి. దీనికి రిజల్ట్ ఏంటి అంటే ఆ ప్రయత్నాల వల్ల మనలో భక్తి అనేది పెరుగుతుంది అనమాట. ముందు భక్తి అనేది భక్తిలతా బీజం మొదలవుతుంది, అది వృద్ధి చెందుతుంది అనమాట. ఎలా అవుతుంది అనేది నెక్స్ట్ శ్లోకాలో చెప్పారనమాట. ఇంతకంటే ముందు శిలా ప్రభుపాద చిన్న కంక్లూడింగ్ చెప్పారు. అంటే మనం ఏది చేసినా భగవంతుడి ప్రీతి కోసం చేయాలి అనే దానికి చైతన్య చరితామృతం నుంచి ఒక ఇన్సిడెంట్ చెప్పారు. ఒక భక్తుడు వచ్చి ఆయన ఎప్పుడైతే మహాప్రభు దర్శనం అవుతుందో అప్పుడు అంటాడట, నా కోరికలు నా అభీష్టం అంతా తీరింది, ఈరోజు చాలా మంగళకరమైంది, తర్వాత నేను పుట్టిన ప్రేయసు ఈ పరిసరాలు అన్నీ కూడా ధన్యమైపోయాయి అన్నట్టు. ఎందుకోట అంటే కాలు నుంచి అంటే మన కళ్ళ నుంచి కాళ్ళ దాకా ఆయనకు ఈయన ఎవరైతే ఆ భక్తుడనో అతని యొక్క ఇంద్రియాలన్నీ కూడా మంగళం అంటే పరిపూర్ణమయ్యాయి, మంగళప్రదమైన ఆస్పిషియస్ అయింది. ఎందుకట అంటే ఎవరి పాదాలైతే సాక్షాత్ లక్ష్మీదేవి సేవిస్తుందో అటువంటి పాదదర్శనం నాకు అయింది అని మహాప్రభుతో చెప్తానంటే, ఆ రకంగా చైతన్య మహాప్రభు దర్శనమైన అతను తన దేహము, తన ప్రాణము, తన ఇంద్రియాలు అన్ని కూడా ధన్యమయ్యాయి అన్న భావాన్ని వ్యక్తపరిచారు. అంటే మనం ఎప్పుడు మన ఇంద్రియాలు ధన్యమవుతాయంటే భగవంతుడిని చూసే అది మనకు లేదు. కాబట్టి భగవంతుడిని ధ్యానిస్తే, భగవంతుడి కోసం చేస్తే ఈ జీవితానికి పరిపూర్ణత వచ్చినట్టు. మన ఇంద్రియాలు, మన జ్ఞానము, మన కర్మలు అన్ని కూడా శుద్ధి పొందుతాయి. అది నెక్స్ట్ శ్లోకాలు కూడా దాని గురించే మాట్లాడుతున్నా అనమాట. దీని ఈ మనిషి తాత్పర్యం ఇచ్చారు మాతాజీ. తాత్పర్యం చదవాలా? చదవండి. ఇప్పుడు మనం శ్లోకం చదివేం కదా. చదవండి. హరిని పూజించే హస్తమే హస్తం, ఆ చిన్మయుణ్ణి పూజించకపోతే చేతికి సార్థకత లేదు. నారాయణ్ణి కీర్తించే నాలుకే నాలుక, లేకపోతే ఆ నాలుకకు చరితార్థత లేదు. శ్రీపతిని చూచే చూపులే చూపులు, మిగిలిన చూపులకు విలువేముంది? శేషశాయి పాదాలకు మొక్కే శిరస్సే శిరస్సు, చక్రధారి కథలు వినే చెవులే చెవులు, మధుసూదనుని తలచే మనస్సే మనస్సు, పరంధాముని ప్రదక్షిణ చేసే పాదాలే పాదాలు, పద్మనాభుని భావించే బుద్ధే బుద్ధి, లేకపోతే అది సద్బుద్ధి కాదు. అంబుజాక్షుని గూర్చి ఆలోచించే దినమే సుదినం, లేకపోతే ఆ దినం దుర్దినం. చక్రధారిని గూర్చి విసిదపరిచే చదువే చదువు, గోవిందుని గురించి బోధించే గురువే గురువు, విష్ణువుని సేవించమనే తండ్రే తండ్రి. మానవ శరీరంలోని మనస్సు, శిరస్సు, కాళ్ళు, చేతులు, చూపులు, చెవులు, నాలుక, బుద్ధి ఒకటేమిటి? సమస్త అవయవాలు హరిధ్యానంలో పరవశమైపోవలసిందే. లేకపోతే అతడు భగవంతుని విషయంలో కృతజ్ఞుడే. ప్రతి దినమందు, ప్రతి చదువులోనూ హరిస్మరణమే కావాలి. ప్రతి గురువు, ప్రతి తండ్రి హరిబోధే చేయాలి. హరే కృష్ణ. సో హరినామ స్మృతితో మనం పవిత్రమైపోవాలన్నమాట. ఇవన్నీ కూడా దాంట్లో కవర్ అవుతాయి. నెక్స్ట్ మన ఈ శ్లోకం 10వ శ్లోకంలో నారదుల వారు ఏం చెప్తారంటే 10-11 శ్లోకాలు ఏం చెప్తారంటే, ఎన్ని ఉన్న భక్తి లేకపోతే అది శుద్ధ దండగా అని చెప్పే శ్లోకాలు అన్నమాట. ఈ రెండు భక్తి యొక్క ఇంపార్టెన్స్. ఎట్లయితే జీవం లేకపోతే దేహానికి ఎంత అలంకరణ చేసినా నిష్ప్రయోజనమో, అదే రకంగా భక్తి లేకపోతే ఈ జన్మకు ప్రయోజనం లేదు అని చెప్పే శ్లోకాలు ఈ రెండు. 10వ శ్లోకం,
కిం జన్మాభిస్త్రిభిర్వేహ శౌక్ర సావిత్రయాజ్ఞికైః కర్మభిర్వా త్రయీ ప్రోక్తైః పుంసోపి విబుధాయుషా. హరే హరే కృష్ణ. కృష్ణ మాత చదవాలా నేను? హరే హరే కృష్ణ కృష్ణ. చదవండి. రూపిణి మాత చదవండి. హరే రవిశేష కృష్ణ. మాతాజీ నెక్స్ట్ మీ చదవండి. హరే కృష్ణ. కిం కృష్ణవేణి మాత తర్వాత యా శౌక్ర సావిత్రయాజ్ఞికైః కర్మభిర్వా త్రయీ ప్రోక్తైః పుంసోపి విబుధాయుష. అనువాద భాషం శ్రీల ప్రభుపాదిజీ. ప్రభుపాద భాష. నాగరిక మనుజుడు 3 రకములకు జన్మలను కలిగి ఉండును. మొదటి జన్మము పవిత్రులైనట్టి తల్లిదండ్రుల వలన కలిగినట్టిది. అది శౌక్ర జన్మం అనబడును. గురుదేవుని ద్వారా మంత్రదీక్షను బడిసినప్పుడు తదుపరి జన్మము కలుగును. అది సావిత్ర జన్మం అనబడును. ఇక యాజ్ఞికం అనేది 3వ జన్మము విష్ణు ఆరాధన అవకాశం కలిగినప్పుడు కొనగూడును. అటువంటి జన్మలను పొందినప్పటికీ దేవతలకున్నంత ఆయువు కలిగి ఉండియు నిజముగా భగవత్ సేవలో నెలకొననిచో అంతయు వ్యర్థమే అగును. అదే విధముగా మనిషి కార్యములు భగవంతుని ప్రీత్యర్థము కానిచో అవి లౌకికములైనను ఆధ్యాత్మికములైనను కేవలం వ్యర్థములే అయి ఉన్నవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాత. హరే కృష్ణ. ఎంత చక్కటి శ్లోకం చూడండి. ఫస్ట్ ఏంటంటే ఈ శ్లోకాలు ఫస్ట్ హాఫ్ లో ఒక జీవికి 3 రకాల జన్మలు ఉంటాయి అని చెప్తున్నారు. ఒకటి ఏంటంటే తల్లిదండ్రుల వల్ల. తను ఎందుకు శౌక్ర జన్మ అంటారంటే ఈ శుక్ర అండం కలిగే వల్ల ఒక జీవి ఉత్పన్నమవుతుంది కాబట్టి దాన్ని శౌక్ర జన్మ అంటారు. తర్వాత ఆ జన్మ వచ్చినాక నెక్స్ట్ ఏంటంటే గురువు ద్వారా మంత్రోపదేశం పొందినప్పుడు అప్పుడు అది సెకండ్. అందుకే అప్పుడు అతను ద్విజుడు అనేది సెకండ్ బర్త్ కాబట్టి ద్విజుడు అవుతుంది. దాన్ని సావిత్ర జన్మ అంటారట. ఇంకా 3వ జన్మ ఏంటంటే వాళ్లకు ఈ యజ్ఞ యాగాదులు విగ్రహారాధన చేసే అవకాశము కలిగినప్పుడు దాన్ని యాజ్ఞికమని అంటారనమాట. దీన్ని ఎందుకంటే అది 3వ జన్మ. ఫస్ట్ సెకండ్ ఉన్న వాళ్ళకు మళ్ళా ఇది చేసే అవకాశం ఉంది. స్టెప్ బై స్టెప్ ఉంటుంది అనమాట అడ్వాన్స్మెంట్ కూడా. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ రకాల జన్మలు ఎత్తినప్పటికీ కూడా పెద్ద ఆయుష్ చాలా ఉన్నప్పుడు ఇక్కడ పోల్చారు దేవతల ఆయుష్తో పోల్చారు. అది ఎందుకో నెక్స్ట్ చదువుదాం, తర్వాత తెలుసుకుందాం. దేవతలకున్నంత ఆయుష్ ఉన్నప్పటికీ కూడా భగవంతుని సేవలో గనక నెలకొనకపోతే అంటే మన విధి మనం పాటించకపోతే ఎన్ని ఉన్నా నువ్వు బ్రాహ్మణుడు కానీ నువ్వు ద్విజుడే కానీ నువ్వు యాజ్ఞికుడే కానీ అవన్నీ కూడా వ్యర్థం. ఒక టైటిల్సే గాని దానికి సార్థకత లేదు. ఇవన్నీ అప్పుడు ఏంటంటే ఈ యొక్క జన్మలో ఆ జన్మకు నిర్దేశించినటువంటి పనులు గనక భగవంతుడి కోసం చేయకపోతే అదే శిలా ప్రభుపాద ఏమంటున్నారు ఈ అర్థంలో ఏం చెప్తున్నారంటే అది భౌతిక పరమైనప్పటిది ఆధ్యాత్మిక పరమైనప్పటికీ కూడా భగవంతుడి ప్రీతి కోసం చేయకపోతే అవి వ్యర్థమే, వాటికి అర్థం లేదు అన్న విషయాన్ని చెప్తున్నారట. దీంట్లో ముఖ్యంగా శిలా ప్రభుపాద గారు బ్రాహ్మణులు వాళ్ళ మీద ఎక్కువ ఉద్దేశించి చెప్పడం జరిగింది అనమాట. అంటే జన్మతః బ్రాహ్మణుడైండి కూడా అతను ఆ బ్రాహ్మణ వృత్తిని గాని ప్రవృత్తిని గాని లేకపోతే అతను ఈ శూద్రుడితోనే సమానం అన్న విషయాన్ని చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే ఈ బ్రాహ్మణ కుటుంబాల్లో ఉన్న వాళ్ళు సంతానం కంటే ముందు మనకు రసరాణి మాత చాలాసార్లు చెప్పింది సంస్కారాలు, ఆ గర్భాధాన సంస్కారం వాటిని క్రమంగా పాటిస్తే అప్పుడు వాళ్లకు ఉత్తమ సంతానం కలిగే అవకాశం ఉంటుంది. అది మెయిన్గా ఈ హయ్యర్ క్లాస్ వాళ్ళకు సొసైటీలో బ్రాహ్మణుల కోసం అది నిర్దేశించబడింది అనమాట. ఆ రకంగా వాళ్ళు పాటించకుండా సంతానానికంటే ఆ సంతానం కూడా శూద్రుడితో సమానము అంటే ఆ సంస్కారం వాళ్ళలో ఇవ్వబడలేదు తల్లిదండ్రుల ద్వారా, అందుకే వాళ్ళు శూద్రుడితో సమానము అని చెప్పారనమాట. అని చెబుతూ ఈ ప్రస్తుత కాలంలో మాతాజీ అదేంటి నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను శూద్రుడు అంటారేంటి అని. కానీ ఈ కలియుగంలో ఇటువంటి సంస్కారాలు పాటించకుండానే సంతానం రావడం వల్ల ఆల్మోస్ట్ అందరూ శూద్రులే అన్న విషయాన్ని శిలా ప్రభుపాద వారు చెప్తున్నారనమాట. ఎందుకు అంటే ఆ వైదిక సంస్కారాన్ని పాటించేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది. థ్యాంక్స్ టు ఇస్కాన్ మళ్ళా వీళ్ళు అంతరించిపోతున్నటువంటి సంస్కారాలు ఆ పద్ధతిని
మళ్ళా 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 మనకు పరిచయం చేస్తున్నారు అనమాట. ఒకవేళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టకున్నా అన్య కులాల్లో పుట్టి వాళ్ళు భగవంతుని పట్ల కృష్ణ భక్తుడయ్యే ఆకర్షణ ఉంటే అటువంటి వాళ్ళు ఏంటి అంటే ఈ పాంచరాత్ర విధానం ద్వారా భక్తిలో ముందుకు వెళ్లేందుకు తగినటువంటి పరిస్థితిని కల్పింపజేయడం అవుతుంది. అరే బ్రాహ్మణుడే ఈ వైదిక కార్యాలు చేయాలి, బ్రాహ్మణుడే భగవత్ ఆరాధన చేయాలి, అవన్నీ ముందు చెప్పిన. కానీ అటువంటి బ్రాహ్మణుడు కంటే అన్ని కులాల్లో పుట్టి అటువంటి భగవంతుని పట్ల అంతులేని కృష్ణ ప్రేమ సేవాభావం ఉందనుకో, వాళ్ళకు కూడా అవకాశము ఇప్పుడు ఇవ్వబడుతుంది అనమాట. అది చైతన్య మహాప్రభు ఈ కృష్ణ కాన్షియస్ మూమెంట్ ఆ పద్ధతిని పాటిస్తుంది అని చెప్పుకుంటూ రూప గోస్వామి ఏం చెప్పారు, సనాతన గోస్వామి ఏం చెప్పారనే విషయాన్ని శిలా ప్రభుపాద ద్వారానే పరపుట్లు చెప్తున్నారు అనమాట. యథా కాంచనతాం యాతి కాంస్యం రస విధానత తథా దీక్షా విధానేన ద్విజత్వం జాయతే నృణాం. ఇది మనకు సనాతన గోస్వామి చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు అంటే కొన్నిసార్లు పాదరసంతో బంగారంగా మారుస్తారట. కందు అంటే ఏంటో నాకు తెలియదు, మరి అది మరి కంచో ఇత్తడో కంచేనా, అదే డౌట్ వచ్చింది. నా కళ్ళదా లేక కంచుని కందులా చదువుతున్నా, సారీ. కంచుని పాదరసంతో కలితే బంగారంగా మార్చినట్టు కానీ మనిషి కూడా అంత పూర్తి 24 క్యారెట్ గోల్డ్ అయ్యే ఛాన్సెస్ లేవు. కానీ ఏంటంటే అతను ఈ దీక్ష తీసుకోవడం, తర్వాత విధులు కర్తవ్య విధులు నిధులు అన్ని చక్కగా పాటించడం వల్ల ఏంటంటే బ్రాహ్మణుడిగా మారవచ్చు. అదేవో ఆయన చెప్పలేదు, శిలా ప్రభుపాద సొంతంగా చెప్పలేదు, తర్వాత మన జీవగోస్వామి చెప్పలేదు. హరిభక్త విలాసంలో వచ్చిన విషయాన్ని వాళ్ళు మనకు తెలియజేస్తున్నారు అనమాట. ఎవరైతే క్వాలిఫైడో యోగ్యులో వాడు ఏ కులంలో ఉన్నప్పటికీ కూడా భగవంతుని పట్ల సేవానురక్తి ఉంటే వాడి దీక్ష ద్వారా ద్విజునిగా చేయొచ్చు. రామానుజుల వారిని కూడా అందుకే ఆయన రెవల్యూషనరీ ఆచార్యని ఎందుకంటారంటే ఎవరైతే పూజించేందుకు అర్హులు కారనుకున్నారో అటువంటి వాళ్ళ కూడా పూజ చేసి ఆలయాలకు ప్రవేశించే ఆ పరిస్థితులు రామానుజుల వారు కల్పించారనమాట. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఎవరైతే యోగ్యుడు ఉంటాడో అతనికి దీక్ష ఇచ్చి వాళ్లను ద్విజుడుగా అంగీకరించాలి. అంటే జన్మతః కాదు, కర్మతః అతను బ్రాహ్మడు అనమాట. అదే విషయాన్ని ఇక్కడ మన సొసైటీలో పాటిస్తూ ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఎవరైతే నియమ నిబంధనలు పాటిస్తూ చాంటింగ్ చేస్తుంటే కొన్నాళ్ళకి ఏం చేస్తున్నాం, హరినామ దీక్ష ఇస్తున్నాం కదా. నువ్వు ఇవన్నీ తీసుకున్నాకనే నువ్వు హరినామాన్ని జపించు అని కండిషన్స్ పెట్టట్లేదు మనం. వాళ్ళు చేస్తుంటే హరినామంత్రాన్ని జపిస్తూ తద్వారా భగవంతుని పట్ల కృష్ణ భావనలు ముందుకు వెళ్ళి ఆసక్తి కలిగిన వాళ్ళకు ఇప్పుడు ఏం చేస్తున్నాం, గురుముఖ మంత్రాన్ని ఇప్పించి దీక్ష ఇప్పిస్తున్నాను అనమాట. ఈ రకంగా ఇంకా ఇదేది ఫస్ట్ మామూలుగా జపం చేసుకోవడము, తర్వాత మంత్ర దీక్ష అది తీసుకున్నాక ఇంకా రెగ్యులర్గా మంత్రాన్ని జపిస్తూ అతను జాగ్రత్తగా ఉంటే, అంటే పడిపోకుండా భగవద్భక్తిలో స్థిరంగా ఉంటే అప్పుడు అతనికి ఏం చేస్తారు అంటే బ్రాహ్మణ దీక్ష, బ్రాహ్మణికల్ ఇనిషియేషన్ అంటారు కదా, అంటే ఎంబడే ఇచ్చారు. కొన్నిసార్లు మంత్ర దీక్ష బ్రాహ్మణ దీక్ష ఎంబడెంబడి జరుగుతుంది. కానీ సామాన్యంగా ఏంటంటే గురువు వెయిట్ చేస్తాడు, వీళ్ళ అడ్వాన్స్మెంట్ ఎలా ఉంది, భగవద్గీత భాగవతాన్ని శ్రద్ధగా రోజు చదువుతున్నారా, వీళ్ళు ఏం చదువుతున్నారు, జపా కరెక్ట్ చేస్తున్నారా, 4 విధులు సరిగ్గా పాటిస్తున్నారా, ఇవన్నీ గమనించి అప్పుడు అతను ఆ యోగ్యతను చూపించుకున్నప్పుడు అతడు బ్రాహ్మణ దీక్షకు క్వాలిఫైడ్ అవుతాడు అనమాట. క్వాలిఫైడ్ అయినాక అతనిలో ఆ లక్షణాలు లేకపోతే ఆ బ్రాహ్మణికల్ దీక్ష ఇయ్యరు. ఎందుకు అంటే భగవంతుని ఆరాధన, భగవంతుని సేవ డైరెక్ట్ గా చేస్తారు. బ్రాహ్మణికల్ ఇనిషియేషన్ మీరు గమనించే ఉండొచ్చు. ఏదైనా గుళ్ళలకు వెళ్తే మనకు కొన్ని చోట్ల వంటింట్లో కూడా మనకు ప్రవేశం ఉండదు. ఓని కూరగాయలు కోయించినా
వండేందుకు ఒప్పుకోరు. ఎందుకు అంటే భగవంతుడు డైరెక్ట్గా సమర్పిస్తాం కాబట్టి ఆ సెకండ్ ఇనిషియేటెడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ టైంలో. ఈ మంత్రదీక్ష మనం జపాన్ని ఏ స్థితిలోనో జపం చేసుకోవచ్చు, కానీ డైరెక్ట్గా యాజ్ఞిక కర్మలు తర్వాత ఈ భగవంతుని డైరెక్ట్ రిలేటెడ్ పనులు చేయాలి అంటే ఆ విష్ణు ఆరాధనకి కరెక్ట్ పదం ఆడాలి. విష్ణు ఆరాధనకు అనుమతి పొందాలి అంటే అది సీరియస్గా ఉన్న వాళ్ళు బ్రాహ్మణికల్ ఇనిషియేషన్ ద్వారా దానికి అర్హులు అవుతారనమాట. అందుకని ఇక్కడ చెప్తున్నారు ఈ మన సాంప్రదాయంలో మొదటిసారి బ్రాహ్మణికల్ దీక్ష, మొదటిసారి మంత్ర దీక్ష, హరినామ దీక్ష, సెకండ్ బ్రాహ్మణికల్ దీక్ష. ఈ రెండు చేసినాకనే డైరెక్ట్గా ఈ భగవంతుని యొక్క ఆల్టార్ మీదకి వెళ్ళేందుకు కానీ ఆయన సేవలు చేసేందుకు కానీ అనుమతి ఇవ్వరు. మనం అనుకుంటే అమెరికాలో అన్ని చేసేస్తారని, కానీ మా పాప ద్వారా తెలిసింది ఒక డైటీ వర్షిప్ చేయాలంటే టెంపుల్లో డైటీకి చేయాలి అంటే ప్రసాదం నివేదన భోగాన్ని కంపల్సరీ బ్రాహ్మణికల్ ఇనిషియేటెడ్ అయి ఉండాలి. ఎవరన్నా వీళ్ళ పరిస్థితులు టెంపుల్లో వదిలేసేటట్టు డైటీస్ అది వేరే వేరే ఇండియాలో తిప్పుతూ ఉంటారు. నేను మీతో లాస్ట్ టైం కూడా షేర్ చేసుకున్నా. అది కూడా బ్రాహ్మణికల్ ఇనిషియేటెడ్ అయిన వాళ్ళ దగ్గరికే ఈ మూర్తిని తీసుకెళ్ళి ఆ మూర్తి ఆరాధన చేసేందుకు పర్మిషన్ ఉంటుంది. అట్లా అంటే కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. బ్రాహ్మణ కులంలో పుట్టారా కాదా అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్, వాళ్ళు ఆ దానికి యోగ్యులా కాదా అంచెలంచెలుగా పెరుగుకుంటూ ఎప్పుడైతే బ్రాహ్మణ దీక్ష తీసుకుంటారో అప్పుడు భగవంతుని ఆరాధనకు అనుమతిస్తారనమాట. అది యాజ్ఞిక జన్మ అన్నమాట. అంటే భగవంతుని యొక్క ఆరాధన డైరెక్ట్ చేయగలిగేది యాజ్ఞిక జన్మ. సో ఒకటి మానవ జన్మ, రెండోది గురు ద్వారా వచ్చే జన్మ, దాన్ని ఏమంటారు ద్విజుడు. ఓకే, మూడోది వచ్చేది యాజ్ఞిక జన్మ. ఈ 3 రకాల గురించి మనకి ఇందులో చెప్పడం జరిగింది అనమాట. ఒకటి శౌక్ర, ఒకటి సావిత్ర, ఒకటి యాజ్ఞిక, ఈ 3 రకాల జన్మలు. అయితే శిలా ప్రభుపాద ఏం చెప్తున్నారు అంటే ఎప్పుడైతే డైరెక్ట్ గా భగవంతుని యొక్క శ్రీమూర్తులకు సేవించే స్థితికి మనం వచ్చినప్పుడు ఇంకా నువ్వు పూర్వావాసంలో ఏ కులానికి చెందినవాడు, ఏ మతానికి చెందినవాడు అనేది సంబంధమే లేదు, ఆ ప్రశ్నే రాదు. ఎందుకు రాదు అంటే మనకు భక్త ప్రహ్లాదుడే చెప్పాడనమాట దానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటో. చండాలోపి ద్విజశ్రేష్ఠో హరిభక్త పరాయణ హరిభక్తి విహీనశ్చ ద్విజోపి శ్వపచాదమః. అంటే చండాల వంశంలో జన్మించి, శ్వపచ అంటే కుక్కని తినేవాళ్ళు చండాల వంశంలో జన్మించినప్పటికీ కూడా ఎప్పుడైతే ఒక మనిషి భక్తి యోగంలో నిలకొన్నాడని ఎందుకన్నారంటే అది టైంపాస్ భక్తి కాదు, స్థిరమైన భక్తి. అట్లా ఉన్నవాడు ద్విజశ్రేష్ఠుడే, బ్రాహ్మణోత్తముడే అవుతాడని చెప్పుకుంటూ అదే సమయంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ఎప్పుడైతే భక్తి చేయడో, భగవంతుడి పట్ల భక్తి ఉండదో అటువంటి వాడు చండాలతో సమానం. అంటే ఇతనిలో ఉండే గుణాలు చెప్తున్నారు, ఇతనిలో ఎవరైతే బ్రాహ్మణ కులం నుండి దాన్ని పాటించట్లేదో వాళ్ళ గురించి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. మనకు భక్త ప్రహ్లాద ద్వారా తెలిసింది. ఎప్పుడైతే భక్తి యోగంలో పురోగమిస్తారో ఇంకా వాడు ఏ కులానికి చెందినవాడు అనేది అప్రస్తుతము. మన దగ్గర ఇప్పుడు చూడండి ఎంతో మంది విదేశీయులు మన అర్చక రూపంలో చూస్తుంటాం. మనం అతని పుట్టుక ఎటువంటిది అవన్నీ ఆలోచించట్లేదు. ప్రస్తుతానికి అతను ఎటువంటి వాడు, భగవంతుని యొక్క భక్తిలో అతను ఎప్పుడు అదేమంటారు లగ్నం చేసుకున్నవాడు కాబట్టి మనసుని అతను బ్రాహ్మణ శ్రేష్ఠుడు అని అవుతాడు, పరమ పవిత్రుడు అవుతాడు. భగవంతుని శ్రీమూర్తి అర్చన రెగ్యులర్ ఫేస్ టు ఫేస్ చేసిన వాడు పరమ పవిత్రుడే అవుతాడు వేద శాస్త్రాలు బట్టి. అదే చెప్తున్నారు అనమాట భక్త ప్రహ్లాదుడు కూడా అదే చెప్తున్నాడు. విప్రా ద్విషడ్గుణ యుతాదర విందనాభ పాదార వింద స్వపచం వరిష్టం. 7th canto అంటే మన శ్రీమద్ భాగవతం 7వ స్కందంలో 9వ అధ్యాయంలో 10వ శ్లోకంలో చెప్పారనమాట. వాళ్ళు బ్రాహ్మణ కుటుంబంలో ఉండి బ్రాహ్మణ లక్షణాలన్నీ అంటే తీర్థ పౌండ్రోదాలు అన్ని పెట్టుకొని బ్రాహ్మణ రూపంలో వేషధారణ చేసి మాట్లాడినప్పటికీ కూడా
భగవంతుని అర్చనలో విముఖుడైనప్పుడు అతడు చండాలుడే అని చెప్తున్నారనమాట. కాబట్టి వయసు వర్ష చండాల కులం నుండి భగవంతుని ఆరాధించేవాడు బ్రాహ్మణుతో సమాడు, బ్రాహ్మణ కులంలో పుట్టి భగవత్ ఆరాధన పట్ల ఆసక్తి లేనివాడు చండాలుడితో సమానం అని చెప్తున్నారనమాట. అయితే ఎవరైతే అటువంటి నిమ్న జాతుల్లో పుట్టి భగవద్భక్తిని అవలంబించుకొని దాన్ని పాటిస్తున్నాడో కేవలం అతనే కాదు, అతని యొక్క పూర్వీకులందరినీ కూడా ఉద్ధరింపబడతాడు. ఎట్లయితే ప్రహ్లాదుడు అసుర కులంలో జన్మించినప్పటికీ పరమ భక్తుడైనందుకు కారణంగా అతనికి అటు 7 తరాలు ఇటు 7 తరాలు అన్ని కూడా భగవంతుని కటాక్షానికి నోచుకున్నట్టుగా, ఎప్పుడైతే ఈ చండాలుడైన వాడు భగవంతుని యొక్క భక్తి పదంలో ముందుకు నడిస్తే మొత్తం అంత అతని పరివారం కూడా ఉద్ధరింపబడుతుంది అని చెప్పారనమాట. సో ఎవరైతే భక్తి కలిగి లేడో అటువంటి బ్రాహ్మణుడు తనను తనే ఉద్ధరించుకోలేదు, ఇక కుటుంబం సంగతి ఏంటి అని శిలా ప్రభుపాద చెప్తున్నారనమాట. చెప్తూ ఈ బ్రాహ్మణుడు రాను రాను ఏం చేస్తున్నారట అంటే, ఆ బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజానతి బ్రాహ్మణ, భగవంతుడు బ్రహ్మం గురించి తెలుసుకోవాలి, ఆ జ్ఞానాన్ని వాడు పెంపొందించుకోవాలి. కానీ రాను రాను ఏమైపోతుంది అంటే బ్రాహ్మణుడు క్షత్రులాగా వర్తిస్తున్నాడు, వైశ్యుడిలాగా, శూద్రుడిలాగా, మ్లేచ్చుడిలాగా కూడా అతను మారుతున్నాడు అని శాస్త్రాల్లో చెప్పబడింది. దీని గురించి మనం ఒక్కసారి మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు 12వ స్కందంలో 1-2 అధ్యాయాల్లో చదవండి. అంటే ఒక బ్రాహ్మణుడైన వాడు ఈ కలియుగం పురోగమిస్తుంటే వాడిలో మిగతా ఒక వర్ణాలకు చెందినటువంటి లక్షణాలు ఎలా కనిపిస్తాయి అని చూడొచ్చు. మనకు ఆల్రెడీ నాకు తెలుసు, బ్రాహ్మణుడు క్షత్రియుడిగా ఎలా వర్తించాడనేది మనకు పరశురాముని ఉదాహరణ తీసుకోవచ్చు. ఈ మిగతావి కూడా మనం 12th క్యాంటోలో చదువుతుంటే మనకు దాని గురించి ఇంకా వివరంగా తెలుస్తుంది అనమాట. తర్వాత ఇంకొకళ్ళు ఏంటంటే, అదే క్షత్రుడిగా కానీ వైశ్యుడిగా కానీ తర్వాత ఇంకా నీచ జన్మగా వచ్చినప్పటికీ కూడా అతనిలో ఆ భక్తి పట్ల ఆసక్తి ఉంటే ఈ మంత్రదీక్ష తీసుకోవడం వల్ల అతను బ్రాహ్మణుడుగా మారచ్చు. బ్రాహ్మణుడు ఈ మిగతా వర్ణాలలాగా ఎలా వర్తిస్తాడో మిగతా వర్ణాలు కూడా భక్తి ద్వారా దీక్ష ద్వారా వాళ్ళు బ్రాహ్మణుడుగా అయ్యే సంఘటనలు చాలా ఉన్నాయి అని చెప్తూ మళ్ళా భాగవతంలో ఇదే శ్లోకం అంటే ప్రహ్లాదుని చరిత్ర నుంచే చెప్పారనమాట. ఎస్ఏ లక్షణం ప్రోక్తం పుంసో వర్ణాభివ్యంజకం యదన్యత్రాపి దృశ్చేత్య తత్నేతేనైవ విదుషేత్. అంటే బ్రాహ్మణ వంశంలో జన్మించిన మాత్రాన మనిషి బ్రాహ్మణుడు అవుటనన్నది యథార్థం కాదు, పుట్టుకతో కాదు. ఈ విషయాన్ని మనకి ఇక్కడ స్పష్టం చేస్తున్నారనమాట. అయితే అతనికి అడ్వాంటేజ్ ఏంటంటే బ్రాహ్మణ కుటుంబంలో ఉండడం వల్ల అతనికి జ్ఞాన సముపార్జన కానీ ఆచార వ్యవహారాలు పాటించడం బాగా తెలుస్తుంది. కానీ అవన్నీ తెలుసుకోనప్పుడు అతను బ్రాహ్మణుడుగా అంగీకరించము అని చెప్తున్నారు శిలా ప్రభుపాదుల వారు. ఎందుకంటే బ్రాహ్మణులో ఉండాల్సిన లక్షణాలు కానీ వర్తనం కానీ అందులో పుట్టినటువంటి వ్యక్తికి లేకపోతే అతను బ్రాహ్మణుడు కాదు అని చెప్తున్నారు. అదే రకంగా శూద్రుడు అతని జన్మ ఏదైనా కూడా అతని బ్రాహ్మణ లక్షణాలు కనిపిస్తే అప్పుడు అతను ఎంబడే అతను బ్రాహ్మణుడుగా గ్రహించాలి అని చెప్తున్నారు. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు శిలా ప్రభుపాద వారు. మహాభారతం, భాగవతం, భరద్వాజ సంహిత, పంచరాత్రం వీటన్నిటి ద్వారా ఏంటి అంటే ఈ పుట్టుక కంటే ముందు వాళ్ళ కర్మతః బ్రాహ్మణుడుగా ఉండడం ఎంత ఇంపార్టెంటో చెప్తూ లాస్ట్కి ఏం చెప్పారంటే శిలా ప్రభుపాద వారు ఈ శ్లోకంలో విబుధాయుష పుంసోపి విబుధాయుష అన్నారు. విబుధాయుష అంటే దేవతల యొక్క ఆయువుతో పోల్చబడింది అనమాట. ఇక్కడ మనుషుల యొక్క ఆయువును దేవతల యొక్క ఆయువుతో పోల్చబడుతూ మనం ఎంత అల్పులమో దేవతల ఆయువు ముందు చూసుకుంటే కంపారిజన్ లో మనం ఎంత అల్పమో తెలుస్తుంది అనమాట. సహస్రిక పర్యంతం అహర్యత్ బ్రహ్మణో విదుకు రాత్రిమిగ సహస్రాంతం తేహో రాత్రి విదోజన. లాస్ట్ టైం కూడా మనం చదువుకున్నాం, రసరాణి మాతాజీ మీతో డిస్కస్ చేస్తుండే బ్రహ్మ యొక్క కాలమానం ఎంత ఉంటుంది అని. ఆయన 4 యుగాలు 43,20,000 సంవత్సరాలు
ఇంటూ 1000 వేసుకుంటే బ్రహ్మ దినంలో ఒక పూట, అట్లా ఇంటూ 2, అట్లాంటి ఇంటూ 100 అన్నేళ్ళు బ్రహ్మ జీవిస్తారనమాట. మనము అన్ని రోజులు జీవించము, కానీ మనకిచ్చిన ఈ జన్మ పరిధిలో, ఆ పరిమితిలో కూడా మనం భక్తి చేయకపోతే నువ్వు ఎంతకాలం ఉన్నా కూడా అది వేస్టే. అందుకని అది చెప్పుకుంటూ దాని అర్థమే విబుధాయుష అని చెప్తున్నారనమాట. ఎందుకంటే భగవంతుడికి మనం నిత్యదాసులం. అది మరి మర్చిపోతే, మన డ్యూటీ మనం తెలుసుకోకపోతే, భక్తి చేసే స్థితికి మనం చేరుకోకపోతే, నువ్వు ఎంత ఎన్నేళ్ళు బతికినా, ఎంత గొప్ప కుటుంబంలో జన్మించినా, ఎంత పేరు పాట నీకు ఉన్నప్పటికీ కూడా, ఎంత ధనవంతుడైనప్పటికీ కూడా అవన్నీ కూడా వ్యర్థము అని శిలా ప్రభుపాద ద్వారా పర్పోర్ట్ ద్వారా చెప్తున్నారు. అంటే మానవ జన్మ సార్థకత భగవంతుడికి భక్తి చేయడమే. అది మన యొక్క పుట్టుకకు కానీ మన యొక్క గొప్పతనానికి అతీతమైంది ఏంటి అంటే భగవంతుడికి భక్తి చేసుకోవడము. ఆ స్థితికి మనం ఆరాధించకపోతే ఏమన్నా కూడా వేస్ట్. మంచి చదువుకోవచ్చు, మంచి జన్మ, మంచి ఉన్నత కుటుంబము, ఉపాధికారాలు ఉన్నాయి, సత్కారాలు చేస్తుంటారు జనానికి, ఎన్ని ఉన్నా కూడా దానికి ఎన్ని సున్నాలకు పెడుతూ పోతే దానికి విలువ ఉండదు. ఆ సున్నాలకు ముందు ఒకటి పెడితే అప్పుడు వాటి 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు అట్లా దాని విలువ పెరుగుతుంది. ఉట్టి సున్నాలు ఎన్ని సున్నాలు పెట్టినా దానికి విలువ ఉండనట్టు మనకి ఎన్ని ఉన్నప్పటికీ కూడా భగవంతుడితో గనక మనం ఆ యోగం చేయకపోతే, ఆ భక్తి యోగ స్థితికి మనం రాకపోతే అవంతా కూడా వృధా అని చెప్తున్నారు. ఈ 2 శ్లోకాలు అందుకే ఇంపార్టెంట్. అంటే భక్తి లేకుంటే ఎట్లా మన జీవితం వ్యర్థం అనేది చెప్తున్న శ్లోకాలు. నెక్స్ట్ 11th శ్లోక. శ్రుతేన తపసా వాకిం వచోభిశ్చిత్తవృత్తిభిః బుద్ధ్యా వాకిం నిపుణయ బలేనేంద్రియరాధసా. హరే కృష్ణ. ఉన్నారు హరే కృష్ణ. చదవండి సన్యాసం చదువు. ఈరోజు ఎంఎస్ఎల్ లక్ష్మీ మాతాజీ రాలేదా? మాతాజీ కూడా చూస్తుంది, పోయినసారి చెప్పా మండే ఛాన్స్ ఇస్తాను. చదవండి. శృతేన తపసా వాకిం వచోభిశ్చిత్తవృత్తిభిః భుజ్యా వాకిం నిపుణయ బలేనేంద్రియరాధసా. భక్తియుత సేవయే లేనితో తీవ్రమగు తపస్సు, శ్రవణము, వాక్కు, చిత్తవృత్తులు, ఉన్నతమగు బుద్ధి, బలము, ఇంద్రియ శక్తి అనువానికి అర్థమేమున్నది? హరే కృష్ణ మాత చెప్పండి. హరే కృష్ణ. అంటే కీలకంగా ఏం చెప్తున్నా అంటే మనం ఎన్ని చేసినప్పటికీ కూడా, ఏ కర్మలు ఆచరించినప్పటికీ కూడా దానికి ఉండాల్సినటువంటి ముఖ్యమైనది ఏంటంటే భక్తియుత సేవ. ఆ భక్తియుత సేవ చేయకపోతే నువ్వు ఏది చేసినప్పటికీ కూడా దానికి అర్థం లేదు అని చెప్తున్నారు అనమాట. నువ్వు తపస్సు చేయి, భక్తి లేనప్పుడు అది వేస్టే అంటున్నారు. వింటావు కానీ ఏది వినాలో అది వినవు. ఆ భగవంతుని దివ్య కథలు మనం వినం. కాబట్టి ఈ శ్రవణం మనం చేసింది కూడా వేస్ట్. అన్నీ మాట్లాడుతున్నావు కానీ భగవంతుడి గురించి మాట్లాడట్లేదు. అప్పుడు మనం చేసే ఈ వాక్కు అనేది కూడా వ్యర్థమవుతుంది. తర్వాత మనం మనకుండే పెద్ద హై క్వాలిఫికేషను, తర్వాత ఎంత షార్ప్ నువ్వు, చాలా ఇంద్రియాలు నిగ్రహించుకునే శక్తి ఉంది, ఇవన్నీ ఉన్నా కూడా, అన్ని గొప్ప క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ వీటన్నిటికి మించింది భక్తియుత సేవ. అది చేయకపోతే ఇవే ఉన్నా కూడా అర్థం లేదు అని చెప్తున్నారు అనమాట. ఒక ఇంటికి బ్రహ్మాండంగా చేసుకుంటాం, బ్రహ్మాండంగా నిర్మించుకొని ఆ ఇంట్లో ఎవ్వరూ లేరనుకోండి, ఆ ఇంట్లో ఎవరూ లేకపోతే ఆ ఇల్లు భూత్ బంగ్లాలానే అయిపోతుంది. దానికి విలువేముంది? నువ్వు దాంట్లో లిఫ్ట్ పెట్టించు, నువ్వు పాలరాతి బండలే వేయించు, ఏదైనా చేయించు, కానీ అది నివాసయోగం కాకపోతే అది ఎట్లా భూత్ బంగ్లా లాగా అయిపోతుందో, భక్తియుత సేవ అనేది లేకపోతే, ఆ సేవాభావం భక్తి అనేది లేకపోతే ఇవన్నీ ఉన్నా కూడా వాటికి అర్థం లేదు అని చెప్తున్నారనమాట. శిలా ప్రభుపాద వారు దీని గురించి ఏం చెప్పారంటే ఫస్ట్ ఉపనిషత్తు గురించి ఇచ్చారనమాట. ఉపనిషత్తులు ఏమన్నారు? ఎవరైనా చదవండి మాతాజీది. ముండకోపనిషత్తు. ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి మాతాజీ మొత్తం?
108 మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ. ఎంఎస్ఎన్ లక్ష్మీ మాతాజీ, ఈ శ్లోకం చదవండి, కొంచెం పైకి పెంచు తల్లి. నాయమాత్మ రసరాణి కొంచెం స్క్రోల్ చేయవా? ఈ శ్లోకం చదవండి మాతాజీ, చదివి అర్థం చదవండి. హరే కృష్ణ మాతాజీ, నేను చదవాలండి. ఒక్క నిమిషం. ఎంఎస్ఎన్ లక్ష్మీ మాతాజీ ఉన్నారా? లక్ష్మీ మాతాజీ, ఎస్ కృష్ణవేణి మాతాజీ చదవండి. యా, హరే థ్యాంక్ యూ. కృష్ణ హరే కృష్ణ నాయ భాష్యం. నాయామాత్మ ప్రవచనేన నమే లభ్యో 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 నమేదయా న బహునా శృతేన యమే వైశ్యవృణుతే తేన లభ్య స్తన్యైష ఆత్మ వివృణుతే తనూం స్వాం. లభ్యః దేవదే తస్యైవ ఆత్మ వినుడుతదే వివృణతే తను స్వం. యా, చదవండి మాతాజీ. దేవదేవునితో మనకు గల సంబంధము కేవలము వేదాధ్యయనముచే పురోభివృద్ధి చెందదు. వేదములు, వేదాంత సూత్రములు, ఉపనిషత్తుల అధ్యాయములలో తలమునకలైన మాయావాద సన్యాసులు ఎందరో కలరు. కానీ దురదృష్టవశాత్తు వారు జ్ఞానం యొక్క నిజమైన సారమును గ్రహింపజాలరు. అనగా దేవదేవుడగు శ్రీకృష్ణుని వారెరగజాలరు. వేదసారమైన శ్రీకృష్ణుని తెలుసుకొనజాలనిచో సమస్త వేదాధ్యయనము వలన లాభమేమి కలదు? భగవద్గీత 15 థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణకుమార్ మాతాజీ, థ్యాంక్ యూ. అంటే ఈ వేదాల పర్పస్ ఏంటి అంటే ఎంతో జ్ఞానం సంపాదించుకుంటాం, కానీ వాటి పర్పస్ ఏంటంటే భగవంతుడి గురించి తెలుసుకోవడం అనమాట. ఏ వేదాలకు మూలమో ఆ భగవంతుని తెలుసుకోకపోతే, ఆ కృష్ణుడు దేవాదేవుని తెలుసుకోకపోతే ఇన్ని వేదాలను చదివినా కూడా దానికి లాభం అంటూ ఉండదు అని చెప్తున్నారు. ఎందుకంటే స్వయంగా భగవంతుడే చెప్పాడు, నేనే వేదాన్ని ద్వారా తెలుసుకోవాల్సింది నేనే అని. ఇంత చెప్పినా ఆ భగవంతుని విశ్వసించకపోతే అవన్నీ అధ్యయనం చేసి కూడా వేస్ట్ అని చెప్తున్నారు. చెప్పుకుంటూ నెక్స్ట్ ఏంటంటే అనేక రకాల విధాల వల్ల తపస్సు చేయవచ్చు. తపస్సు, వ్రతాలు, ఎన్ని రకాల వ్రతాలు, ఎన్నో 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 విన్నా నేను, మనం వింటూనే ఉంటాం రకరకాల వ్రతాలు. ఇవన్నీ ఏంటంటే అనేక దారులు, కానీ నువ్వు ఏ దారిని వెళ్ళినా చివరికి నువ్వు వెళ్ళాల్సిన గమ్యం ఎవరంటే ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు. అక్కడికి పోకుండా నువ్వు ఇటు అటు ఎన్నో రకాలు తిరుగుతున్నావు అనుకో, నువ్వు చేసే తపస్సు కూడా వ్యర్థమే. మొట్టమొదటి నీ జ్ఞానము వ్యర్థము, భగవంతుని తెలుసుకోకపోతే. రెండోది కూడా అంతే, నువ్వు చేసే తపస్సు కూడా వ్యర్థమే. భగవంతుని కోసం నువ్వు చేయకపోతే, అన్ని విషయాల కోసం నువ్వు ఈ తపస్సు చేస్తే, వేరే వేరే ప్రొసీజర్స్ పాటిస్తే అవి కూడా ఏంటి అంటే వ్యర్థమైంది అని చెప్తున్నారు అనమాట. నిజంగా మనం భగవంతుని ఎట్లా చేరాలి? మనకి ఇంత జ్ఞానం లేదు, ఇంత తీవ్రమైన తపస్సు చేయలేదు అని మనం బాధపడక్కర్లేదు. శిలా ప్రభుపాదులు ఏమంటున్నారు అంటే, ఏమక్కర్లేదు, భగవంతుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఏంటంటే భగవంతుని భక్తి చేయాలి. మనం ఇటు అటు ఏదే రూట్లో వెళ్ళక్కర్లేదు. భగవంతుని యొక్క ప్రేమకు పాత్రలు అవ్వాలంటే, భగవంతుని తెలుసుకోవాలి అంటే మనం ఇంత వేదాలు చేసుకొని అర్థం దాని మీద విశ్వసించకపోవడము ఇవన్నీ కంటే ఆ భగవంతుణ్ణి భక్తి చేస్తే ఈజీగా మన కోరికలన్నీ తీరిపోతాయి. కోరికలు అంటే ఏం కోరికలు? భగవంతుణ్ణి తెలుసుకునే మన ఆ తీవ్రమైన కోరికను భగవంతుడు తీరుస్తాడనమాట. ఎందుకు అంటే ఆయన చెప్పినట్టు నేనే, నా గురించే నువ్వు తెలుసుకోవాలి, వేద జ్ఞానం అంతా నా గురించి తెలుసుకునేందుకే ఉంది. కాబట్టి నన్ను నువ్వు కనుక ఎప్పుడైతే ఆశ్రయిస్తావో అప్పుడు నీకు వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఆటోమేటిక్గా భగవంతుడు ఆయన వాళ్లకు ప్రకటితం అవుతాడనమాట. ఈ రకంగా ఏంటంటే అన్నిట్లో సులభమైంది. మనం ఎక్కువ కష్టం పడకుండా, ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించకుండా భగవంతుని భక్తి చేస్తే చాలు. అందుకనే ఆ భక్తిని
అది ఎట్లా చేయాలి అనే దాన్ని ఈ 9th చాప్టర్ ద్వారా ఆ జ్ఞానంలో మనకి చెప్పేది అంటే భక్తి యొక్క ఇంపార్టెన్స్ని అది 9వ అధ్యాయం ద్వారా భగవంతుడు స్వయంగా భగవద్గీతలో 9వ అధ్యాయంలో చెప్పారనమాట. అంతేకాక ఈ రామాయణము, భాగవతము, భగవద్గీత ఇవన్నీ ఎవరైతే చక్కగా చదువుతారో, దాని గురించి చక్కగా మాట్లాడతారో అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కొందరు దాన్ని ఏంటంటే కమర్షియల్గా వాడుకుంటారు. వాళ్ళు మాట్లాడిన విషయంలో వాళ్ళకుండే వాక్ చాతుర్యం కనిపిస్తుంది. వాళ్ళకి ఎంత ఏమంటారు వ్యాకరణం ఎంత గొప్పగా ఉందో తెలుస్తుంది. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు భక్తులు కాదన్న విషయం మనకు వాళ్ళ యొక్క వ్యాఖ్యానం వల్ల స్పష్టంగా అర్థమవుతుంది. భగవంతుడి గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ మనకి ఏంటంటే భగవంతుడి పట్ల సరెండర్, ఆయన పట్ల విశ్వాసం, ఆయన పట్ల ప్రేమ, గౌరవం అన్నమాట. ఇవి ఈ కమర్షియల్ స్పీకర్స్ లో మనకు అది కనపడదు. చాలా మటుకు చూడండి, ఇప్పుడు మీడియాలో ఎంతో మంది మాట్లాడుతున్నారు. మొన్న నిచారూపుడు మాత్రం ఒక ప్రశ్న అడిగింది. సో అండ్ సో వ్యక్తి, పేరు చెప్పట్లేదు నేను, ఆయన లెక్చర్లు ఏం చెప్పారంటే వ్యాసుడు భాగవతం రాసుడని నేను అనుకోను. ఎందుకంటే అతను మహాభారతంలో రాసిన శైలికి ఈ శైలికి వ్యత్యాసం ఉంది కాబట్టి నా అభిప్రాయంలో వ్యాసుడు రాయలేదు భాగవతం అన్నది. అంటే ఇట్లన్నీ ఏంటంటే పరంపరాపరంగా మనం తెలుసుకున్నప్పుడు ఇటువంటి కన్ఫ్యూజన్, సొంత నిర్ణయాలు, స్టేట్మెంట్లకు అవకాశం ఉండదు. కానీ వీళ్ళు ఏంటంటే ఆ జ్ఞానంతో సరైనటువంటి అవగాహన లేకుండా పరంపరాపరంగా ఆ జ్ఞానం రాదు కాబట్టి వాళ్ళు ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి మనలాంటి వాళ్ళకు కన్ఫ్యూజ్ చేస్తారు. వ్యాసుడు రాకపోతే మరి ఎవరు రాశారు మాతాజీ? మనం చదువుకుంది భాగవతం వ్యాసుల వారే కదా. అవును, శ్రీమద్ భాగవతం మనకు చెప్తుంది వ్యాసుల వారు రాశారని. ఇన్ని అధ్యాయాలు చెప్పింది ఎందుకు? నారదుల వారు రావడము, వ్యాసుడు బాధపడుతుంటే ఆయనకి నచ్చ చెప్పడము, శ్రీమద్ భాగవతాన్ని రాయమండం. ఆయన ఒక్క దెబ్బలో నేను నమ్మను అన్నాడు. అంటే ఆయన నమ్మడు అంటే ఆ మాట నమ్మేందుకు మనము శాస్త్ర ఆధారం చేయాలి. గురు, సాధు, శాస్త్ర, ఈ 3 ఏ చెప్పిందో అదే నమ్మాలి. కానీ వాళ్ళ మధ్యలో వ్యక్తులు వాళ్ళకి తెలిసినటువంటి జ్ఞానంతో వాళ్ళ యొక్క స్పెక్యులేషన్స్ తోటి ఇచ్చిన స్టేట్మెంట్స్ ని మనం పూర్తి మనసు తీసుకోనక్కర్లేదు అనమాట. అదంతా కూడా వ్యర్థమైంది అని చెప్తున్నారు. భగవంతుని అర్థం చేసుకోవాలి అంటే జ్ఞానం ద్వారా, తపస్సు ద్వారా కాదు, కేవలం భక్తి యోగం ద్వారానే, భక్తి చేసి భగవంతుడిని సేవించి మెప్పించడం ద్వారానే ఆయన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దానికి చక్కటి ఉదాహరణ మనము కృష్ణ స్టోరీస్ చెప్తాం కదా. వాళ్ళందరూ బ్రాహ్మణులు అక్కడ తపస్సు చేస్తూ కృష్ణుడు పంపిస్తే ఆ బాలుని వెళ్ళి ఆకలేసి ఇవ్వమంటే ఎవరి కోసమైతే తపస్సు చేస్తున్నారో స్వాహ స్వాహ అంటూ ఆహారాన్ని అగ్నికి ఆహుతి చేస్తున్నారో వాళ్ళు వీళ్ళని తరిమి కొట్టేసేస్తారు. కానీ ఎప్పుడైతే కృష్ణుడు పంపాడని తెలుస్తుందో ఆ బ్రాహ్మణ పత్నులంతా ఏవైతే పూజ కోసం పెట్టారో అవన్నీ తీసుకొని వీళ్ళని తృప్తిపరిచేందుకు వస్తారనమాట. అంటే మనకు ఎవరిని ఏ రకంగా ప్రీతి చెందించాలి, అసలు మనం చేసేదానికి అర్థం ఏంటి, పరమార్థం ఏంటని తెలుసుకుంటే అటువంటి వాళ్ళకు భగవంతుడు తొందరగా సులభంగా అర్థమవుతాడనమాట. లేకపోతే అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎంత ఎక్స్పర్ట్ అయినా మన బ్రహ్మాండంగా తపస్సులు, నియమాలు పాటించినప్పటికీ కూడా అవన్నీ మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థము. ఎందుకంటే భగవంతుని పట్ల మన అవగాహన సరైనది కాకపోవడం. ఇంకా లాస్ట్కి ఏం చెప్పారంటే శిల ప్రభుపాద గారు మన ఇంద్రియాల గురించి చర్చిద్దామని చెప్తూ, ఈ మానవుల కంటే కూడా కొన్ని జంతువుల్లో, కొన్ని జీవుల్లో భగవంతుడు వాళ్ళకి ఇంద్రియ జ్ఞానాన్ని మనకంటే విశేషంగా ఇచ్చారు. ఉదాహరణకు శిల ప్రభుపాద వారు గద్దం చెప్పారనమాట. అదేంటి, ఎక్కడో ఆకాశంలో ఉంటుంది, దాని ఆహారం నేల మీద ఉంటుంది, అది ఎక్కడో తిరుగుతూ వచ్చి పటక్కున పట్టుకొని వెళ్ళిపోగలదు. అంత చక్కటి దృష్టి ఉంది. నాకు కొంచెం దూరం ఉంటే అద్దాలు లేకపోతే ఏమీ కనపడవు, వరక మసక. కానీ దాని దృష్టి అంత తీవ్రమైన దృష్టి. ఇంకో చక్కటి ఏం చెప్పారంటే ఇది మన కుక్కలు
కుక్కలు ఎక్కడి నుంచో వాసన చూస్తాయి అవి. మన యొక్క గ్రహణ శక్తి అంత పటిష్టమైంది కాదు. కానీ కుక్కలు బాగా వాసన చూస్తారంటే వాడు మనకంటే ఎక్కువ కానే కాదు కదా. మానవ జన్మ అన్నిట్లో శ్రేష్టమైంది. ఆ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఇంకోటి ఏం చెప్పారు, చేపలు శబ్దం ద్వారా శత్రుల్ని గుర్తిస్తాయి అని చెప్పారు. ఇవన్నీ కూడా శ్రీమద్ భాగవతంలోనే వచ్చాయి అని చెప్పుకుంటూ శిలా ప్రభుపాద ఏం చెప్పారు అంటే, మనకున్న ఇంద్రియాలు, మనకున్న పరిమితుల్లో, అంటే మనకు కుక్కలాగా దూరం నుంచి తెలుసుకోలేము, తర్వాత గద్దలాగా దూరం నుంచి చూడలేము స్పష్టంగా. అవి ఎట్లున్నప్పటికీ కూడా మనకి ఇచ్చినటువంటి మన పరిమితుల్లో ఇంద్రియాలని మనము భగవంతుడి గురించి తెలుసుకునేందుకు, భగవంతుడిని ఆనందింపజేసేందుకు ఉపయోగించకపోతే అవి కూడా వ్యర్థము. భాగవతంలోనే వస్తాయి. ఆ కళ్ళు మన భగవంతుని చూడకపోతే స్ట్రాబెర్రీ మీద ఉన్న కళ్ళలాగని. తర్వాత అమ్మ శ్లోకం ఏం తల్లి, నేను రేపు మన గురించి చేస్తాను. భాగవతంలో స్టార్టింగ్ లోనే వస్తాయి అవి. థర్డ్ క్యాంటో ఇక్కడ వస్తాయి. అంటే మనకు అన్ని అంగాలు ఉన్నప్పటికీ అవి చేయాల్సిన విధి చేయకపోతే అవి వ్యర్థం అని చెప్పే శ్లోకం సెకండ్ క్యాంటోలో మాతాజీ, ఏంటల్లి అది మనం భక్తి శాస్త్రం చదువుకున్నాం. అవునవును మాతాజీ, అదే కన్నులు పాము కన్నులు లాంటి కళ్ళుండి భగవంతుని చెవులు చూడలేకపోతే అవి చెవులు పాము చెవులు వచ్చేసి చెవులాగా నేను చూసి అది సెకండ్ క్యాంటోలో అవి. సో అంటే మనకు భగవంతుడు ఇచ్చిన ఇంద్రియాలని ఆయన సేవకు వినియోగించకపోతే అవి వృధానే. ఇంత ఎక్స్పర్ట్లైన అవి వాటికి భగవత్ చింతన లేదు. మనకు ఆ చింతన ఉండాలి. అందుకని మనకున్న పరిమితుల్లో వాటి మనం భగవంతుని కోసమే వినియోగించాలి. ఈ 2 శ్లోకాలు అందుకే ఇంపార్టెంట్ అన్నమాట. భక్తి లేకుండా ఎన్ని ఉన్నా కూడా అవి వ్యర్థము అని చెప్పుకుంటూ ఇంకా 12వ శ్లోకంలో అదొక్కటి చెప్పి ఆపేస్తాను నేను. కిం వా యోగేన సాంఖ్యేన న్యాసస్వాధ్యాయయోరపి కిం వా శ్రేయోభిరన్యైశ్చ న యత్రాత్మ ప్రదో హరిః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. కిం వా యోగేన సాంఖ్యేన న్యాసస్యాధ్యాయయోరపి కిం వా శ్రేయోభిరన్యైశ్చ న యత్రాత్మ ప్రదో హరిః. అర్థమమ్మ. మంగళ కార్యములచే ఐన్య ఇతరము. హరే కృష్ణ మాతాజీ. సారీ మాతాజీ. మనుషుడు భగవదనుభూతిని బడయుటకు తోడ్పడినటువంటి ఆధ్యాత్మిక కర్మలు అవి యోగాభ్యాసము, సాంఖ్యము, తపస్సు, సన్యాస గ్రహణము, వేదాధ్యయనము వంటివే అయినను నిరర్ధకములే. ఆధ్యాత్మిక పురోగతికి అవి ముఖ్యాంశములే అయినను మనుషుడు దేవదేవుడగు హరిని అవగతం చేసుకొననిచో అయ్యని పనికిరానివే అగును. హరే కృష్ణ. అయ్యవి పనికిరానివే అగును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. దీంట్లో ఏం చెప్తున్నారంటే, భగవంతుని యొక్క ధ్యానం లేకుంటే, భగవంతుని యొక్క అవగాహన లేకపోతే ఏవి చేస్తే అవి నిష్ప్రయోజనమో వాటి గురించి చెప్తున్నారనమాట. అంటే మనకు ఏమనుకుంటారే, మనం ఆధ్యాత్మిక కర్మలే చేస్తున్నాం కదా అనుకుంటాం. యోగాభ్యాసము, సాంఖ్యయోగం పాటించడం, తపస్సు చేయడము, తర్వాత సన్యాసం తీసుకోవడం, వేదాలు ఇంతకుముందు కూడా చదువుకున్నాం, వేదాధ్యయనం, ఇవన్నీ కూడా చేసినా అది భగవత్ అనుభూతికి మనం ఉపయోగించకపోతే అవన్నీ కూడా శ్రమ ఏవహి కేవలము అని చెప్తున్నారు. అంటే ఇవన్నీ చేసే పనులన్నీ ఆధ్యాత్మిక పరమే, నో డౌట్. కానీ అవి ఏంటంటే హరిని తెలుసుకునేందుకు మనకు ఉపయోగించుకోవాలి. లేకపోతే అది చేసినా కూడా వృధా అన్నమాట. మనం దీన్ని దృఢపరుస్తూ చక్కగా చైతన్య చరితామృతంలో ఏం చెప్పారంటే, భక్తి వినా కేవల జ్ఞానే ముక్తి నాహీయ భక్తి సాధన కరేయి ప్రాప్త బ్రహ్మాలయ. అంటే భక్తి వినా కేవల జ్ఞాని, భక్తి లేకుండా కేవలం జ్ఞానమే అనుకుంటుంది అనుకోండి, అట్లాంటి వాళ్ళు చాలా అది విశ్లేషణ చేసి అధ్యయనం చేసినా కూడా అదంతా కూడా ఈ భగవంతుని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడవు అని చెప్తున్నారు. వీళ్ళు ఏంటంటే భగవంతుణ్ణి అవగతం చేసుకునే ప్రయత్నాల కంటే ఏంటేంటో చేసుకుంటూ పోతున్నారు అనమాట. మిగతా పద్ధతులు అన్ని చేస్తున్నారు, కానీ
ఇవన్నీ అంటే ఈ ఈ యోగాభ్యాసము, సాంఖ్య యోగం కానీ, తపస్సు కానీ, సన్యాసం చేసుకోవడం, ఇవన్నీ ఏంటంటే ఎప్పుడు నువ్వు భక్తి మార్గంలో వెళ్తావో అవన్నీ నీకు సపోర్ట్ చేస్తాయి. అంటే నీవు భక్తి మార్గంలో ముందుకు సాగేందుకు అవి నీకు ఉపయోగపడతాయి అన్నమాట. కానీ అవన్నీ చేస్తూ మైనస్ భక్తి అంటే అవి వేస్ట్ అని చెప్తున్నారు అనమాట. మనం భగవద్గీత కూడా చేసినప్పుడు మనం చదువుకున్నాం 4 రకాల యోగాలు. కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యాన యోగం, భక్తి యోగం. భక్తి యోగం చేసిన వాటికి ఇవన్నీ కూడా దాంట్లో కలిసి వస్తాయి. కానీ నువ్వు జ్ఞానయోగము, ధ్యాన యోగము, కర్మయోగము భక్తి లేకుండా చేస్తే అవి నిరర్థకం. భగవంతుని నిన్ను అవి చేర్చలేవు. ఆ విషయాన్ని మనం బాగా తలుచుకోవాలి. ఎన్ని చేసినా కూడా భగవంతుని అవగతం చేసుకునేది మన ఫస్ట్ ప్రయారిటీ అన్నమాట. అందుకని ఏంటంటే భక్తితో కలగకపోతే జ్ఞానం కానీ, యోగం కానీ, చేసే కర్మకాండలు కానీ ఇవన్నీ కూడా వృధా అవుతాయి. మనం శిలా ప్రభుపాద ఎప్పుడు చెప్తారు కదా, జ్ఞానం లేకుండా భక్తి సెంటిమెంటు, భక్తి లేకుండా జ్ఞానం స్పెక్యులేషన్. అంటే మనం దాని మనోకల్పనలు చేసుకుంటాం, స్పెక్యులేట్ చేస్తాం. కానీ అక్కడ భక్తి లేదు కాబట్టి మనకు ఎంత జ్ఞానం ఉన్నా కూడా అది మనల్ని ముందుకు తీసుకెళ్ళదు. ఇంకోటి ఏం చెప్పారు, శ్లోక ఇదేనా మాతాజీ? విలేబతో రుక్రమ శ్లోక మాతాజీ. yes, ఎస్ మాతాజీ. thank you 2.3.20 మాతాజీ. వరుసగా 3 శ్లోకాస్ ఉంటాయి మాతాజీ. అవును, ఆ శ్లోకాలన్నిట్లో అవే చెప్తారు. 2.3.20 మాతాజీ. బిలేబతో రుక్రమ విక్రమాన్య ఇవన్నీ నాకు ఆ భక్తి శాస్త్రం అప్పుడు చదువుకున్నాం, బాగా గుర్తున్నాయి. అవును ఎందుకు మాతాజీ. మరి జయశ్రీ ఈ మాతాజీ మధ్య కూడా మళ్ళీ చెప్పలేదు, ఒకసారి డిస్కస్ చేసుకున్నాం, అయినా మర్చిపోతున్నాం చూడండి. అదే అంటున్నా. ఎనీవేస్ చాలా బ్యూటిఫుల్ శ్లోకాలు. అంటే ఎన్ని ఉన్నా కూడా మనకు నిరర్ధకమే అనమాట అవి. ఎట్లా అయితే ఇంకోసారి ఉదాహరణ చెప్పా కదా, మేకకు 2 తిత్తులేలాడుతుంటాయి, దాంట్లో నుంచి పాలు రావు, అవి వృధా. అయినా కూడా మనం ఏంటంటే మనకు ఇంద్రియాలను సరిగ్గా ఉపయోగించకపోతే అవి ఎంత నిరర్థకమో. చక్కటి శ్లోకాలు శ్రీమద్ భాగవతంలో ఒకసారి వెళ్ళినప్పుడు చూసుకోండి మాతాజీ. అది ఇక్కడ చైతన్య మహాప్రభు, సనాతన గోస్వామి మధ్యలో ఉండే చర్చలో చెప్పారనమాట. ఏం చెప్పారు అంటే, ఈ జ్ఞానము, సాంఖ్యము ఇవన్నీ కూడా భక్తి యోగంతో మేళవించకపోతే, అంటే ఆ ఎసెన్స్ ఏంటంటే భక్తి. ఆ భక్తి లేకపోతే ఇవన్నీ కూడా నిష్ఫలం. అంటే మనం వాళ్ళు ఏదైతే కోరుతుంటారో అది వాళ్ళకు లభించదు అని చెప్పుకుంటూ, నిరాకారవాదులు ఏంటి, వాళ్ళు సామాన్యంగా బ్రహ్మజ్యోతిలో కలవాలనుకుంటారు కదా. ఆ బ్రహ్మజ్యోతిలో కలుసుకోవాలంటే కూడా శిలా ప్రభుపాదులు చెప్పడం బట్టి అటువంటి ఆ సాయుధ్య ముక్తికి కూడా భక్తి అనేది ఉండాలి. తర్వాత హృదయస్థ ఎవరైతే యోగులు ఉంటారో వాళ్ళ పరమాత్మ మీద వాళ్ళు ధ్యానాన్ని కేంద్రీకరిస్తారు. ఆ పరమాత్మ పట్ల కూడా వాళ్లకు భక్తి ఉండాలి, లేకపోతే వాళ్ళ తపస్సుకు అర్థం లేదు. ఈ రకంగా ఏంటంటే ప్రతి దానికి మనకి ఈ కావాల్సిన మెయిన్ ఇట్లా మానవ శరీరంలో గుండె ఎలా ముఖ్యమో అదే రకంగా ఈ అన్ని రకాల యోగాలకు కూడా ముఖ్యమైనది భక్తి యోగము. ఆ విషయాన్ని చెప్తూ శిలా ప్రభుపాద ఏం చెప్పినట్టు ఎవరైనా కూడా మహామంత్రాన్ని జపించుకోవచ్చు. కొందరు పూర్తి భగవంతుడి మీద విశ్వాసంతో జపిస్తే, కొందరు విశ్వాసం లేకుండా జపించవచ్చు అనమాట. అట్లా జపించే వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్, వాళ్ళ ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయి. అదే భక్తులు చేసినప్పుడు భగవంతుడి యొక్క నామాన్ని, భగవంతుడి యొక్క ఉనికిని అభిన్నమని తెలుసుకొని భక్తితో చేస్తారు నామం. మీకు నమ్మని వాళ్ళు హరే కృష్ణ మహామంత్రం చేస్తారు, కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ ప్రయోజనాలు మన భక్తుల యొక్క ప్రయోజనానికి భిన్నంగా ఉంటాయి అని చెప్తున్నారు. సో ఈ శ్లోకం మొత్తంకి సారాంశం ఏంటంటే, ఎసెన్స్ ఆఫ్ ద యోగాస్ అంటే అన్ని యోగాలకు మూలమైంది, దాని జీవం ఏంటంటే భక్తి. ఈ రకంగా ఈ శ్లోకాలన్నింటిలో నారదుల వారు భక్తి యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ నెక్స్ట్ శ్లోకాలు ఏం చెప్పారంటే, ఈ భక్తి చేయాలంటే ఎవరి మీద చేయాలి, ఎందుకు ఆయన మీద చేయాలి అంటే, ఆ భగవంతుడు దేవాది దేవుడు మన ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే ఆ భగవంతుడి మీద మనం ఆధారపడాలి అని చెప్తున్నారు అనమాట. అది నెక్స్ట్ శ్లోకంలో తెలుసుకుందాం. ఆపేస్తారా? ఆపేసి తల్లి. సో అవును, అందుకే ప్రభు వచ్చేటప్పుడు రెడీగా ఉండాలి.
లేకపోతే ఉరికిస్తారు. సో మాతాజీ ప్రస్తుతానికి ఆపేస్తా, రేపు చదువుకుందాం మళ్ళా. ఏదైనా డౌట్స్ ఉంటే రసరాణి మాతాజీని అడగండి, లేకపోతే రేపు ఒకసారి చర్చ